వేయకండి బాబు, సరస్వతి మీద చెయ్యి వేయకండి బాబు, సరస్వతి మీద చెయ్యి వేయకండి. ఏమిటయ్యా సరస్వతి సరస్వతి అని తోసుకొస్తున్నావు? ఎక్కడుంది? ఎక్కడుందా? ఇదిగో. ఏంటిదా? అవును, సంగీత స్వరూపిణి, నాదప్రకాశం, అన్ని కళలకు అమ్మ సరస్వతి. కనబడుకో బాబు. ఎలా? ఇంకేం కావాలి? కూర కూర. మళ్ళీ కూర? ఒక ప్లేట్ పూరికి 2 ప్లేట్ కూరనా? కూర కోసమే ఈ పూరి తింటున్నాను రా గారే. ఈ పూరి చెప్పులు కుట్టించుకోవడానికి తప్ప తినడానికి పనికిరాదు. వెళ్ళిపట్రా. తింటే తిను, లేకపోతే లేదు. కూర మాత్రం వేయను. ఓ పని చెయ్యి, 4 చెంచాల చక్కెరేసి లైట్ గా 1 గ్లాసు కాఫీ పట్టరా. తాగితే 3:30 సూతిలో రాగం పడినట్టు ఉండాలి. ఎవరిదా? నా సరస్వతిని పట్టుకుని మూటంటావా? ఏదో ఒకటి ప్లేట్ పెట్టుకోవాలి, తీసి కింద పెట్టవా? అక్షత్తు సరస్వతి దేవిని కింద పెట్టమంటావా? నీ కళ్ళుడి సోడబుడ్డి గోడీలకి కింద పడతాయి. ప్లేట్ లో చేతులు కడగరాదు నైనా. చేతులు ప్లేట్ లో కడగకుండా కాళ్ళు కడుగుతారా నాయనా? ఎవరు బాబు ఈ బాబు? మా బాబే బాబు. ఎవరి బాబు అయితే నాకేం బాబు? నా సరస్వతి మీద కూర్చోబెట్టావు, కిందికి దించు బాబు. సరస్వతి ఎక్కడ? ఎక్కడ? ఇక్కడ బాబు, నీ కొడుకు కింద ఉంది. త్వరగా దించు, లేకపోతే వచ్చు పోసి తడిపేస్తాడు. దించు దించు బాబు. కేలా డజన్ 5 రూపాయ, కేలా డజన్ 5 రూపాయ. ఆగు బాబు ఆగు. ఈ మూటలో ఏముంది బాబు? సరస్వతి బాబు. సరస్వతేనా, లక్ష్మి కూడానా? లక్ష్మి మూటలో ఎందుకుంటుంది పిచ్చి బాబు? జోబులో లక్ష్మి, నా లక్ష్మి, నా లక్ష్మి, నా లక్ష్మిని దొంగలించుకుపోతున్నారు. లక్ష్మి, 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 లక్ష్మి. నా సరస్వతులు ఏంటో అలా దిమ్మదిరి పడ్డట్టు గుద్దావు? క్షమించండి, నా లక్ష్మి చేయి జారిపోయిందని కంగారులో చూడకుండా గుద్దేశాను. నీ లక్ష్మి చేయి జారిపోయిందని నా 2 సరస్వతులు నేలపాలు చేస్తావా? 2 సరస్వతులా? నాకేమో 1 సరస్వతి, నీకు జోడు సరస్వతులా? అవును బాబు, జేబులో చిల్లిగవ్వ లేదు, పొట్ట కింద కూడు దొరుకుతుందని ఈ 2 సరస్వతుల్ని నమ్ముకొని ఈ ఊరు వచ్చా. ఓ, నువ్వు తబలా సరస్వతివా? నేను అంతే అబ్బి. ఒక చేత్తో పట్ట పట్టుకుని మరో చేత్తో ఈ హార్మోని పెట్టి పట్టుకుని సంగీతాన్ని ఓ పట్టు పడదామని వచ్చాను. ఎవరు నువ్వా? సంచలో ఒక సంచి, సంచిలో హార్మోనియం పెట్టా. ఆ మొహందుడు రైల్వే కంపార్ట్మెంట్ లో చిల్లర అడుక్కునే వాళ్ళగా సంగీతాన్ని పట్టు పడతాడంట. ఇదేమైనా చపాతీ పిండి అనుకున్నావా? హీనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటావు. నా ట్రాక్ సప్పర్ రేటు. ఏనాటికైనా సంగీత సామ్రాజ్యంలో చక్రవర్తినై, శారదాదేవి చేతి వీణకి ఒక మెట్టునై, ఆమె కాలి వేలికి ఒక మెట్టునవుతాను. ఆహా, నీలాంటి పట్టుదల గల మనిషితో పరిచయం కావటం నిజంగా నా అదృష్టం. నువ్వు నాకు గురువుగా ఉంటానంటే నేను నీకు శిష్యుడుగా నీ వెంటనే ఉంటా. అంతకంటే ఆనందం ఏముంది? నా హార్మోనికి నీ తబలా తోడైతే ప్రపంచమే సంగీతమయం. అవును గురు, నీదే ఊరు? ఈ ఊరు ఎందుకు వచ్చినట్టు? ఊరు అడగద్దు, నేను ఎందుకు వచ్చినా చెప్తాను. పద. ఇదే సూర్య రికార్డింగ్ కంపెనీ, ఇండియాలో నెంబర్ 1 క్యాసెట్. వీళ్ళు ప్రతి సంవత్సరం సంగీత పోటీలు పెట్టి గెలిచిన వారికి 50,000 రూపాయలు బహుమతి ఇస్తారు. ఆ సంవత్సరం అగ్రిమెంట్ రాయించుకుంటారు. నీకు బుద్ధి చెప్పానుగా, ఒక సాడ్ అండ్ బ్యాడ్ పరిస్థితుల్లో ఈ ఊరు వచ్చానని. అది సంగీత పోటీలో పాల్గొనడానికి. పాటా మే పోటీ గై. బాల సరస్వతి, ఈ హిందీ గుర్తి గాని తప్పించుకుని లోపలికి వెళ్తావు ఎలాగా? ఏ దారి లేని వాడి కట్టదారి రహదారి. ఇదిగో, వాడు బీడి కాలుస్తున్నాడు, వాడి వెనక నుంచి సన్నిదప్ప మగరిసలాగా వెళ్ళిపోతాం. అమ్మో, ఎవరయ్యా నువ్వు? సంకలో సంచి నువ్వు సరాసరి మేనేజర్ రూమ్ లో వచ్చావు. సంచి కాదు మేనేజర్ గారు, సరిగమల సరస్వతి. పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తారేమోనని వచ్చాం. ఏ పోటీలో? మేతమేసే పోటీలోనా? కోత కూసే పోటీలో. పాటలు పాడడం మాటలు కాదు, మాటలు కూడా పాటలుగా పాడగలను. బాల సరస్వతి, ఈయన మేనేజరు? మాట్లాడేసావా? బయట చేద్దామా? అబ్బో, అసలు గోర్కాడు మమ్మల్ని ఎలా లోపల రానిచ్చాడు? ముందు బయట ఉండండి, లేకపోతే షేక్ అయిపోతారు. మా సంగీతం వింటే మీరే షేక్ అయిపోతారు మేనేజర్. షేక్ లేదు, బ్రేక్ లేదు. బయటికి హీనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటావు. మన ట్రాక్ సపరేట్. సపరేట్ బయటికి. బాల సరస్వతి,
పాడితే దుమ్ము లేచిపోవాలి కానీ మనకి పాడకుండానే దుమ్ము లేచిపోయిందేంటి? జేబులో ఉన్న లక్ష్మి పోయింది, సరస్వతి రోడ్డున పడింది. ఇక ఏ దేవత మనల్ని కరుణిస్తుందో. అయ్యో అమ్మా! నేను తట్టుకోలేను నాయన. నాకు ఆఖరి కడుపులో నగరగలాడుతుంది బాబోయ్. నేను ఆకలితో చచ్చిపోతాను దేవుడే. నిన్నంత తొందరగా సావనిస్తానా తబలా? బంగారం లాంటి ప్లాన్ చెప్తాను. ప్లాన్ పాతది, స్టైలు కొత్తది. త్వరగా చెప్పు గురు. ఇదిగో, ఆ చుట్టుపక్క నువ్వు నిలబడతావు, ఈ చుట్టుపక్క నేను నిలబడతా. ఏ కారో వ్యానో రోడ్డు మీద వెళుతూ ఉంటుంది. పిలుపులాగా నేను ఇలా విసిరేస్తాను, పిడుగులాగా నువ్వు వెళ్ళి కారు ధన్మలు పడతావు. ఇలా వేసేది నువ్వు, కారు కింద పడేది నేను. బాగుంది. కాలో చెయ్యో విరిగినట్టు నువ్వు గిలగిలా కొట్టుకుంటావు. గిలగిలా కొట్టుకుంటున్న నేను చూసి విలువిలా ఏడుస్తూ సరసలా నేను కన్నీళ్లు ఖర్చేస్తాను. విలువిల్లాడి నిన్ను సరసలా కన్నీళ్లు ఖర్చి నన్ను చూసి ఆ కారు ఓనరు గుండె గిలగిలామంటుంది. ఆ భయంతో బడబడమంటూ వాడి జేబులో నోట్టని నా చేతిలో కుక్కేస్తాడు. కాకపోతే కింద చేంజ్ ఏమిటి నువ్వు చెప్పు. కారు కింద నువ్వు పడు, గిలగిలా నువ్వు కొట్టుకో, గిలగిలా నేను ఏడుస్తా, గిలగిలా డబ్బులు రాస్తాయి. హార్మోనియం గొప్పదా తబలా గొప్పదా? హార్మోనియం గొప్పది. అయితే నేను చెప్పిన నువ్వు చెయ్యి, వెళ్ళు. సరే, గురువాకి ఎందుకు కదా నాలి. నా కలిసి రే రోజు గుడ్డే రోజు లాలి. తబలా నేను చెప్పినప్పుడు వచ్చి ధన్మని పడిపోవాలి. వస్తుందా? కారు వచ్చేస్తుంది. వస్తుందా? వచ్చేస్తుంది. వచ్చి వచ్చేస్తాను. అమ్మా! పడిపో. అయ్యో కారు అడ్డిపోయిందా? తబలా కారు అడ్డిపోయిందిరా సన్యాసి. అటు వెళ్ళిపోయిందా? అందరికి వెళ్ళి తక్కువ. పెద్ద కారు వస్తుంది, పెద్ద కారు, పెద్ద కారు. వస్తుందా? పడిపో పడిపో ధన్మని పడిపో పడిపో. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, చచ్చిపోయారు బాబాయ్. తలకాయ వెళ్ళిపోయింది. అమ్మాయి, నేను చచ్చిపోయింది నాయనే. నా తలకాయ వెళ్ళిపోయింది దేవుడే. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి బాబాయ్. అయ్యో 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 అయ్యి బాబాయ్. అయ్యో అయ్యో బాబాయ్, అయ్యి బాబాయ్, అయ్యో ముందు ప్రాణాలని చంపాలని చూస్తారా? నిలువెత్తు మనిషిని కారుతో గుర్తారా? ఏమిటి, ఇతను నేను కారుతో గుద్దానా? మరి చేత్తో గుర్తారా? కారుతో డాష్ అవ్వకపోతే నేను లాంటి మనిషి ఎలా గిలగిలా కొట్టుకున్నాడు చూడండి. అబద్ధం, అసలు నా కారు ఇతను గుద్దనే లేదు. కారంటే చూడండి, కారంత దూరం లాగుందో. మీరు గుద్దలేదా? నిజమే, మీరు గుద్దకపోయినా గుద్దే రంగులు పడిపోయాడు. గిలగిలా కొట్టుకుంటున్నాడు. అయ్యో డాక్టర్ చూపించాలి, అయ్యో. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అయ్యో. ఫీజు కట్టాలి. అయ్యో. ప్రజా డబ్బులు ఇవ్వండి. అయ్యో అయ్యో నా కాలు ఇరిపోయింది నాయనే. నా తలకాయ వెళ్ళిపోయింది బాబాయ్. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి దేవుడే. చూసారా చూసారా ఎక్కడెక్కడ విరిగి ఎక్కడెక్కడ చిక్కుతుందో అన్ని చెప్తున్నాడు. తొందరగా డబ్బులు ఇవ్వండి, జోబులో జజలా పోయండి. జలజలా కాదు, మీరు ఇలా అనవసరంగా గోల చేస్తే నాకు తలచలా మండుతుంది. ఏది ఎక్కడ దెబ్బలు తగిలాయి చూపించమనండి. డబ్బులు పైకి కనిపించు, లోపల తగిలాయి. ఏ లోపల? ప్యాంట్ లోపల. అమ్మో! ఏది చూపించమనండి. వద్దు వద్దు, ప్యాంట్ ఇప్పితే మీరు కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఓహో, ఆ. అయితే ఇతను ప్యాంట్ ఎలా విప్పించాలో నాకు తెలుసు. పద్మ, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని పిలుచుకురా. అయ్యో ఎస్ఐ ఎందుకు మా తల్లి? అయ్యో. పోలీసులు ఎందుకమ్మా? మేమిద్దరం సరదాగా ఇలా రోడ్ మీద పడుకుని దాగుడు మూతులు ఆడుకుంటున్నాం. ఇలా జోకులు వేసుకుంటున్నాం. ప్యాంట్ పక్కన రా. నాకేం చెప్పదగల? వద్దు. నాకేం చెప్పదగల? వద్దు, వెళ్ళిపో. రాలే, వచ్చిరా, వచ్చిరా, వచ్చి. వస్తా. నువ్వు వెళ్ళిపో. వస్తాను. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. అమ్మో, నువ్వు వెళ్ళమ్మా. ఏమీ లేదు. నువ్వు వెళ్ళు తల్లి. చిచ్చ, నోరు మూయ్. పని పాట లేకుండా ఇలా రోడ్డు మీద నాటకాలాడి డబ్బులు కాజేస్తారా? పని పాట కోసం ఎదుగుతున్నాం. పెద్ద గోల్కొండ కిల్లారానిలాగా ఉద్యోగం ఇప్పించేదానిలా మాట్లాడుకో. నీ జేబులు కొట్టే డాకు మొహానికి ఉద్యోగాలు ఒకటే తక్కువ. అదే పొరపాటు. హీనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటావు. మన ట్రెక్ సపరేట్. నా ట్రాక్ చేసే రేట్. వదరా. అయ్యా త్యాగయ్య, నీ బిడ్డలం ఎలా అయిపోయావో చూడయ్యా. వారం రోజుల నుండి పప్పు నీళ్లతో కడుపు నింపుకుంటున్నావు. మాలాంటి సంగీత విద్వాంసులు ఇలా ఆకలితో చావడం నీకు ఇష్టమేనా తండ్రి? నిన్నంత తొందరగా చావనిస్తానా? సంగీతంతో ఆకలి చంపుకునే అమోఘమైన ప్లాన్ చెప్తాను, కూర్చో. అబ్బా, ఏమిటో త్వరగా చెప్పు బాల సరస్వతి. కళ్ళు మూసుకుని ఊపిరి బిగబట్టి ఒళ్ళు మరిచిపోయి నేను ఈ హార్మోని ఆపకుండా వాయిస్తాను. కళ్ళు పళ్ళు గట్టిగా బిగించి నువ్వు ఆ తబలా గబగబా దబదబా వాయించు. ఆ మైకంలో మమైకంలో సంగీత సాగరంలో ఈ ప్రపంచాన్ని మరిచిపోయి మనం ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. చిన్న సరస్వతి వాయించు. 2, 3, 4, 5, 6. అయ్యో, టేపు చిక్కుపడిపోయింది. ఇప్పుడు ఎలాగే?
ఎవరో ముష్టి వాళ్ళు ప్లాట్ఫామ్ మీద మ్యూజిక్ వాయిస్తున్నారే. ఆ మ్యూజికే ఆఖరికి సరస్వతి రోడ్డు మీద పడిందన్నమాట. చిల్లరా బాల సరస్వతి చిల్లరా. చిల్లలు మల్లరగా ఎంత చిల్లరేశారో చూడు. చేసి ముష్టి వాడు అనుకుని పిచ్చ వేశారు. ఈ డబ్బు అవతల మరి నిజమైన పిచ్చగాళ్ళు తీసుకెళ్తారు. ముష్టి అని ఎందుకు అనుకోవాలి? త్యాగరాజ స్వామి వారి అనుగ్రహం వృష్టి అనుకోవచ్చు కదా. అందుకే చిల్లరవాన కురిసింది. ఈ చిల్లరతోటి ఎక్కువ చట్నీ వేయించుకొని రెండు ఇడ్లీ తిందాం, మిగతా చిల్లర యావత్తు దాచుకుందాం. వస్తుంది వస్తున్నా ఉండు వస్తున్నా. దక్షిణ భారత తూర్పుగూడ కర్ణాటక సంగీత సామ్రాజ్ దీక్షితుల వారు వచ్చారు. రండి బాబు రండి. మా కంపెనీలో మీరు కాలు పెట్టడం మా అదృష్టం. ఏం మీ కంపెనీలో కాలు పెట్టడం ఏమిటి? నన్ను పిలిచింది సంగీత పోటీలు కాదా? దానికోసమేనండి. రైలు స్టేషన్కి వచ్చి మిమ్మల్ని తోలుకొద్దాం అనుకున్నాను. నన్నేం దున్నపోతనుకున్నావా తోలుకు రావడానికి? భాషా దోషం. మీరేం షేక్ అవుతండి. షేక్ దక్షిణ భారతంలో సింహాన్ లాంటి విద్వాంసులను చూసే నేను షేక్ అవ్వలేదు. నిన్ను చూసి షేక్ అవుతానా? అవును, కర్ణాటక బయటిన హళ్ళి నుండి విద్వాన్ కన్నడ కరియప్ప వచ్చాడా? కేరళ నుండి దండగడియం నరసింహరంభూతిరి, ఒడిశా నుండి ఆనంద బ్రహ్మబావదర్ ఈ పోటీలో దిగుతున్నారా? అందరూ వచ్చారండి. ముందు లోపల పదండి. ఇలా నిలబెట్టి మాట్లాడటం భావ్యం కాదు. లోపల పడుకోబెట్టి మాట్లాడతావా? చూసావా చిన్న సరస్వతి, వేషం భాష హంగు ఆర్భాటం ఉంటే ఈ లోకం ఎద్దును కూడా గౌరవిస్తుంది. అంతే, మనలాంటి మామూలు మనుషుల్ని కుక్కల కంటే హీనంగా చూస్తుంది బాబు ఈ లోకం. హీనంగా చూస్తే ఘోరంగా వాళ్లే దెబ్బతింటారు. మన ట్రాక్ సపరేట్. నాకు చిన్న ఐడియా వచ్చింది. మనం కూడా వాళ్ళలాగే వేషం భాష అన్ని మారుతాం. అదా ఏమలా చూస్తున్నారు? మా శ్రీవారినే గుర్తుపట్టలేదా? శ్రీవారా? వారెవరు? వారెవరా? తిరుపతి పాకాల కాళహస్తి, పుచ్చిత్తూరు రేణుగుంట, అమృత కంట గోల్కొండ దీక్షితులు గారినే గుర్తుపట్టలేదురా సుంఠ? గోల్కొండ దీక్షితులా? మమ్మల్ని గుర్తుపట్టలేదా? మా గళం విప్పితే ఆంధ్రదేశంలో కలకలం బయలుదేరుతుంది. మేము నీ రాగం తీస్తే నీ కూష్మాండం బద్దలవుతుంది. ఈ జగమరిగిన జగద్గాయకుడు నేను గుర్తుపట్టలేదా? అల్పాయుషు ముఖపాగా మమ్మల్ని ఎప్పుడు చూడలేదే. అసందర్భ ప్రలాపన. ఆహ్వానము పంపి తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వారిని అవమానిస్తావురా? హీనంగా చూడకవు, ఘోరంగా దెబ్బతింటావు. మన ట్రక్ సపరేట్. ఎక్కడ ఆ గుడ్ల గూప మీ ఓనరు, ఎక్కడ మధ్యల, ఎక్కడ తబల, ఎక్కడ నీచుడు. సాబ్, మొన్న ఆఫీస్కి వచ్చి గొడవ చేశారే వాళ్ళలాగా ఉన్నారు. ఈ కోత ఆ కోతే. అయ్యో చిన్న సరస్వతి, ఈ అవసరంతో బయటికి ఎలా వెళ్ళేది? గురువా గురువా, గుడి మెట్ల మీద కూర్చొని కొబ్బరి చిప్పలు కొట్టుకు తినే రోజులు పోయినాయి. ఏమిట్రా? అడు చూడు. ఓ, ఆ రోజు మనతో గొడవపడి వెళ్ళిన గోల్కొండ కిల్లారాణి. ఇల్లారాణి కాదు, సూర్య రికార్డింగ్ కంపెనీ ఓనర్ సూర్యచంద్రరావు ఏకైక కుమార్తెని ఇప్పుడే తెలుసుకున్నా. ఆహా, ఎంత శుభవార్త చెప్పావు చిన్న సరస్వతి. వెంటనే సూపర్ డూపర్ ప్లాన్ వేసి ఆ అమ్మాయి అభిమానం మనం సంపాదించామనుకో, సంగీత పోటీలో పాల్గొనే అవకాశం అమ్మాయి మనకు కల్పిస్తుంది. మళ్ళీ ప్లానా? లబలబలబలమని అరుస్తావు ఎందుకు? నేను చెప్పే ప్లాన్ జాగ్రత్తగా విను చిన్న సరస్వతి. చూడు, నువ్వేమో ఇలా దొంగలాగా వెళతావు, కోతులాగా చింగు చింగుమని ఎగురుతూ వెళ్ళి ఆ పిల్ల బ్యాగ్ ని నువ్వు కాజేస్తావు. వెంటనే ఆ పిల్ల హెల్ప్ హెల్ప్, రక్షించండి రక్షించండి అని పెద్దగా కేకలేస్తాం. వెంటనే నేను వచ్చి 4 కుంపు దెబ్బలు, 4 కరాటే దెబ్బలు, 4 పక్కుడు దెబ్బలు ఇచ్చి ఆ బ్యాగ్ ను తీసుకెళ్లి ఆ పిల్లకిస్తాను. ఎలా ఉంది నా ప్లాన్? ప్లాన్ బ్రహ్మాండంగా ఉంది. చిన్న చేంజ్. ఏమిటది? ముసుగు నువ్వే వేసుకో, దొంగలా నువ్వే వెళ్ళు, నేను వచ్చి కొడతా. హార్మోనియం గొప్పదా, తప్పలా గొప్పదా? హార్మోనియం గొప్పది. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు. అలాగే వెళ్ళు. వెళ్తానుడా.
వెళ్తున్నారు అయ్యో అమ్మో 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 వదిలేయమ్మా. మా వాడిని కుట్టడం ఆపి తల్లోయ్. ఎక్కడ పడితే అక్కడ కొట్టరు తల్లోయ్. తగదాని చోట చస్తాడు తల్లోయ్. ఆ తరువాత వాయించేవాడు తల్లోయ్. తల్లోయ్ నీ దండక వాపి నన్ను రక్షించు నాయన భాస్కర్ డాలు కొట్టం మానేసి బ్యాగులు కొట్టం మొదలెట్టావా ఉండు పోలీసులు పిలిపించి నీ చెత్త కొట్టిస్తాను. చెత్తా గిత్తాను భయపెట్టకమ్మా నా పేష అంట నేను దొంగని కాదు నా బొంద కాదు కావాలంటే చూడు సరస్వతి పుత్రుణ్ణి సంగీత విద్వాంసుండి అవును, సూర్య రికార్డింగ్ కంపెనీ సంగీత పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారని మేము ఈ నాటకం ఆడాం. మీకు హెల్ప్ చేస్తున్నట్టు నటించి మీ మెప్పు పొందాలని ప్రయత్నించాం. కానీ మా ప్లాన్ తిరగబడింది. మీరు మా వాడిని చితకబాదారు. ఏమిటి మ్యూజిక్ కాంపిటీషన్ లో మీరు కాంటెస్ట్ చేస్తారా? మ్యూజిక్ అంటే రోడ్డు మీద చేసే మ్యాజిక్ అనుకున్నారా? హీనంగా మాట్లాడకు, ఘోరంగా దెబ్బతింటారు. నా ట్రాక్ చేసి సపరేట్. అంత బాగా వాయిస్తారా? మీకు ఎలా కావాలంటే అలా వాయించేస్తాను. మీకు అంత అనుమానం అయితే చెప్పండి. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, కింద పైన వెనక ముందు, ఎటు పడితే అటు నిలబెట్టి పడుకోబెట్టి అరచట లేకుండా వాయించేస్తాను. సరిగ్గమ్మ పద్దన్నిస్తలు. కానీ మాకు మాత్రం సంగీతం పోటీలో పాల్గొనే అవకాశాన్ని కల్పించండి. ఓ ఎస్, అలాగే మీ కెపాసిటీ ఏమిటో నేను తెలుసుకోవాలి కదా. నాకు తెలిసిన గొప్ప విద్వాంసుడు ఒకడున్నాడు. అతనితో పోటీ పడి మీరు వాయించగలరా? ఓ వాయించి మీ చేత ఆహారం పెంచగలం కానీ మీరు ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోవాలి. మీరు మాకు ఈ సహాయం చేస్తే మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. ఎక్కండి కారు. నేను తబలా తెచ్చుకుంటాను. వెళ్ళి తెచ్చుకో. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఆ విద్వాంసుడితో అలాగే మాట్లాడాలి. చిన్న సరస్వతి, మనం ఆ ఓరగా కూర్చుని శృతి చేసుకున్నావురా. బస్తీలు తీసే చోట కుస్తీలు పట్టే చోట సంగీత కచేరీలు ఏమిటి బాల సరస్వతి? బస్కీలు తీసినా విస్కీలు తాగినా విద్వాంసులే చిన్న సరస్వతి. సరి 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 సరి. అవును కిషోర్, నన్ను అల్లరి పెట్టిన వాళ్ళని వాయిస్తావో వాతలు పెడతావో నీ ఇష్టం. చూస్తావుగా. నా సరస్వతి ఇతనితోనే నీకు పోటీ. ఇతనా? ఏ ఇతను చూస్తే వాయించే వాళ్ళ కనపట్లేదా? ఏంటి ఈడు వాయించేది నా గంట? అంటే అంటే బస్తీలో కుస్తీలు పట్టే మేస్త్రిలా ఉన్నాడు. ఈ జురపలగాడితో నాకు పోటీయా? అవునరా పల్లెటూరి పాప. వాయించి చూపిస్తానన్నావుగా, లే వాయించు. కమాన్. పారిపోతాం బాల సరస్వతి. బతుకుంటే బస్ స్టాండ్ లో బుల్బుల్ వాయించి బతకచ్చు. ఆంబ చెప్పమ్మ తల్లి. అయ్యో ఆంబ చెప్పమ్మా చెప్పు. గురు 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 చూసుకో గురు. అదరగొట్టా గురు. తీసుకెళ్ళండి జురపలగాడిని, తీసుకెళ్ళండి. ప్లీజ్ నన్నేం చేయొద్దు. ఏదో సరదాకి
సరదా కోసం మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం నీకు అలవాటు. సహాయం చేస్తామని ఇలాంటి మనసు లేని మనిషిని నమ్ముకోవడం నా పొరపాటు. ఆ ఇంటి ఆడపిల్లవి ఏదో పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని, దాంతో నా అవసరాలు సమస్యలు తీరిపోతాయని ఎంతో ఆనందంతో ఆచితో నీ వెంటపడి వచ్చాను. కానీ పులిపిల్లలాగా పంజాతో దెబ్బ కొట్టి నా పేదరికాన్ని చీల్చిడాడతావనుకోలేదు. డబ్బుతో హోదాతో మనుషుల్ని కొనొచ్చు, కానీ మానవత్వంతో కూడా మనుషుల్ని ఆకట్టుకోవచ్చనే సంగతి నీకు ఈ జన్మలో తెలియదు. నన్ను క్షమించండి. రాత్రంతా నేను మీకు చేసిన అన్యాయం తలుచుకుని నిద్ర కూడా పోలేకపోయానండి. నేను చేసిన పొరపాటు మిమ్మల్ని మీ మనసుని ఎంత బాధ పెడుతుందని నేను అనుకోనే లేదండి. దయచేసి నా పొరపాటు తెచ్చుకునే అవకాశం నాకు ఇవ్వండి. ఇందులో ఏదో ఒక రాగం పాడండి. మా నాన్నగారికి వినిపించి పోటీలో పాల్గొనే అవకాశం నేను కల్పిస్తాను. మళ్ళీ ఇదో కొత్త నాటకం? అయ్యో కాదు, ప్లీజ్ నన్ను నమ్మండి. ఓన్లే బాల సరస్వతి, ఆ అమ్మాయి తప్పకుండా శృతిలోకి వచ్చింది కదా, ఓ రాగ వదులు, మన పని జరుగుతుంది. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము. అదిగో అల్లదిగో శ్రీహరివాసము. అదిగో అల్లదిగో శ్రీహరివాసము. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. ఆహా, అద్భుతంగా పాడాడండి. కరెక్ట్. అయ్యా బుల్లిబసయ్యా, ఇంత మంచి గాయకుడిని పోటీలో తీసుకోకపోతే మనకే నష్టం. వెంటనే అతని పేరు రిజిస్టర్ చేసుకో. అది మనం పెట్టిన గడువు తేదీ అయిపోయిందండి. మళ్ళీ ఫైల్ తెరిస్తే పోటీదారులు పోతలేస్తారు. ఏ గడువు తేదీ లోపలే వచ్చారు వాళ్ళు. నువ్వే వాళ్ళు మెడపెట్టి గంటేశావు. లే జరుగు. వాళ్ళతో పాట పాడిస్తానని నేను మాట ఇచ్చాను. నా మాట కాదంటే చెప్పు, ఏదైనా ప్లగ్ లో వేలు పెట్టి ప్రాణాలు తీసుకున్నాను అంతే. నువ్వు అంత పని చేయొద్దు. బుల్లిబసయ్యతో నేను చెప్తానుగా. ఇదిగో అతను కూడా పోటీ పిలిపించు. అది నేను చెప్తున్నాను, నువ్వే మాట్లాడద్దు. వెళ్ళు. సరేనండి. ఇప్పుడు ఓకే అమ్మాయి. చంద్రం గారు పోటీకొచ్చిన పిల్ల కాకుల్ని కమకాలతో గజగజలాడించి సరిగమలతో చలిజ్వరం తెప్పించి తరిమి కొట్టేస్తివి. ఇక మాకు మర్యాదలు సన్మానాలు చేసుకోండి. మహావిద్వాంసులకు చిన్న విన్నపం. ఏం పోటీకి చివరి నిమిషంలో ఒక యువ గాయకుడిని లిస్టులో చేర్చుకున్నాం కనుక తమరు అతనితో కూడా. ఏం ఎక్కడ వాడు? రమ్మనండి. ఒక రాగం తీశారంటే వాడు రోగం వదులుతుంది. రండి పదండి. వీడా ఈ దక్షిణ భారత తూత్తుకుడి కర్ణాటక సంగీత సమ్రాట్ శివసాంబ దీక్షితులు ఒక ఆకలి పాటలు అల్లరి రాగాలు పాడుకొని
చిల్లర అడుక్కునే ఒక ముష్టివాడితో పోటీ చేయడమా? సరస్వతికి అవమానం, సంగీతానికే కళంకం. చూడండి, కనిపించే రూపాన్ని బట్టి కనిపించని కళను అంచనా వేయడం మంచిది కాదు. పాల్గొన్న ఎవరితోనైనా పోటీ చేయడం సభా మర్యాద. ఏం మాకే సభా మర్యాద నేర్పుతున్నావా? ఎవరు నువ్వు? నా కూతురు మోహన. మా అమ్మాయి పేరు మీద ఈ పోటీలు జరుపుతున్నాం కనుక తమరు. సరే కానివ్వండి, కానీ ఈ పిప్పిల కంగాడు సంగీత సంగ్రామంలో మాతో ఓడిపోతే నోరు మోయరా కమలా. నువ్వు మా పాదాల మీద పడి కన్నీళ్లతో కాళ్ళు కడిగి మళ్ళీ ఈ జన్మలో పోటీ జోలికి వెళ్ళకూడదు. అసలు మీరే ఓడిపోతే ఏమది? మేం ఓడిపోవటమా? ఒకవేళ మేమే ఓడిపోతే మా కంకణాన్ని మీకు తొడిగి శిరస వంచి పాదాభివందనం చేస్తా. అంత మాట ఉంది గురువు గారు. బాబు గోపాలం కానివ్వండి. గురుగారు కూర్చోండి. రమ్మ. సెలవివ్వండి గురువు గారు. నన్ను ఏ రాగంతో ఎటు నుంచి రమ్మంటారు? మునగాడిలా అడుగుతున్నావు. ఏ రాగంలో ఎటు వస్తావో నువ్వే చెప్పు. నేను సంగీత సాగరంలో పైనుంచి కిందికి, కింద నుంచి పైకి, అటుని చెప్పి ఇటు రాగలను, ఇటుని చెప్పి అటు రాగలను, అటు ఇటు అని చెప్పి ఎటో రాగలను. రాగలను అంటున్నా. అసలు రాగాలు వచ్చా నాన్న? అన్నన్న అలా అంటారే. అన్నీ వచ్చు నాన్నగారు. కోపాన్ని కాఫీలో చూపించి, కళ్యాణిలో కథం తొక్కి, పహాడిలో పల్లవి పాడి, శంకరాభరణంలో వంకరలు తిప్పేసి, కరహర ప్రియులో గిరగిరగిరగిర తొల్లించి, అసావీరులో మిమ్మల్ని కావిరిలో గుట్టుక్కున ముంచి, హనుమంతుడిలో హనుమంతుడినై నేను కుప్పి గంతులు వేయగలను. 4 రాగాల పేర్లు పట్టి పట్టి అపగంచి బెదిరిద్దామనుకుంటున్నావా? సంగీతం అంటే ఏమిటో రుచి చూపిస్తా, కాసుకో. నాయనా, నువ్వు నిజంగా సరస్వతి పుత్రుడివి. సామాన్యుడికి సాధ్యం కాని విధంగా శుద్ధ హిందువుల నుంచి కదలకుండా నీ స్వరమాధుర్యంతో ఎక్కడెక్కడో సంచారం చేసి నా మతి పోగొట్టావు. నువ్వు గానం చేసిన శుద్ధ హిందోళం, ఉదయ రవిచంద్రిక, మోహన, మధ్యమావతి, శుద్ధ సావేరి, ఈ 5 రాగాలు నిజంగా పంచామృతాలే బాబు. తూత్తుకుడి నుంచి వచ్చినందుకు నా జన్మ ధన్యమైంది. గురువుగారు, పెద్దవారు, మీరు నాకు నమస్కారం చేయడం ఏమిటి? ఇది కానుక కాదు బాబు, నీకు నా నైవేద్యం. అలా అనకండి. అది మీకు అలంకరణగానే ఉండాలి. నాకు మీలాంటి పెద్దల దీవెనలే శ్రీరామ రక్ష. నన్ను ఆశీర్వదించండి గురుగారు. శుభం. గురుగారు మీ చేతి మీదుగానే బహుమతి ప్రదానం కానివ్వండి. పదండి. పదమ్మా. ఒక మంచి గాయకుడు మాకు పరిచయం అవటం, మా ఇంటికి భోజనానికి రావటం, అంతకంటే గొప్ప విషయం ఉన్నాయి గోపాలం. ఇంకొంచెం కర్రీ వేసుకోండి. అయ్యో, ఇప్పుడు తిండి అరగడానికి 2 నెలలు పడుతుంది. వద్దు. నా కోసం మీరు వేసుకుంటారా వేసుకోరా? ఇదిగో అమ్మాయి కోపం తెప్పిస్తున్నావు. అమ్మాయి సంగతి నీకు తెలియదు. కోపం వచ్చిందంటే ప్రళయం సృష్టిస్తుంది. ఏం చేస్తుందండి? ఏం చేస్తుందా? దాని పరిస్థితుల్లో ఒకసారి డాడీ నాకు ఒక కోతి బొమ్మ కావాలి అని అడిగింది. సాయంకాలం కొంటాలేమా అన్నాను. అంతే. దాంతో తిక్కడికి ఉన్న బొమ్మలని కుప్పగా పోయి తగలబెట్టేసింది. అప్పుడు నాకు 5 ఏళ్ళు. ఒకసారి స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ కావాలంది. వద్దన్నాను. అప్పుడే కదా మనం మేడ నుంచి దొరికేసింది. అప్పుడు నాకు 10 ఏళ్ళు. అవునమ్మా, ఒకసారి నువ్వు కత్తితో పొడుచుకుపోయావు. ఎప్పుడది? ఒకసారి ఫ్రెండ్స్ పిక్నిక్ వెళ్తానంటే వద్దన్నావు డాడీ. అప్పుడు నాకు 16 ఏళ్ళు. ఏం 16 ఏళ్ళోనమ్మా, నేను బతికించుకోవడానికి నేను నానా కుస్తీలు పట్టాను. ఈ స్వీట్ తీసుకోండి. స్వీట్స్ కడుపు. అదంతా నాకు తెలీదు. ఇప్పుడు మీరు తీసుకోవాలి అంతే. తీసుకోవయ్యా బాబు. ఆవిడ తిక్కనే కిందాక రానికుండా పెట్టింది తిను, చెప్పింది చెయ్యి. లేకపోతే ఏం తగలబెడుతుందో, ఏ కత్తితో పొడుచుకుంటుందో, లేకపోతే మనల్ని పొడుస్తుందో. ఎందుకు వచ్చిన బాధ? నువ్వు 2 తీసుకో, నేను 4 తీసుకుంటాను. చూడు బాబు, నువ్వు మాకు బాగా నచ్చావు. నీ సంగీతం బాగా నచ్చింది. స్వచ్ఛమైన కల్తీ లేని సంగీతాన్ని ప్రపంచానికి అందియాలని నేను ఈ సూర్య కంపెనీ స్థాపించాను. రేపటి నుంచి నువ్వు మాలో ఒకటిగా మా కంపెనీ అభివృద్ధికి సహకరిస్తావని ఆశిస్తున్నాను. తప్పకుండా సార్. మీరు అనవసరంగా అనుమానపడి ఆవేశపెట్టకండమ్మా. కత్తులు కటాలు దాచిస్తాను. ఏంటి మన గొడవనికి ఆఫీసు వచ్చాడా? ఆ మాత్రం దానికే షేక్ అయిపోతారంటే ఆ పెద్దరెడ్డికి కొంచెం కబురు చేయండి. వాడే చూసుకుంటానులే. ఏంటి పెద్దరెడ్డి, ఏం జరిగింది? తేడా లేకుండా కట్టింగ్ ఇచ్చేసావు. పెద్దరెడ్డితో పేచి ఎందుకురా ఆఫీసులో అన్నాను. ఎంత డబ్బు కావాలో తీసుకో అన్నాను. ఈ నిండా మంచి పని చేసావు. ఇదిగో మా సూర్య రికార్డింగ్ కంపెనీలో తయారు చేసిన కొత్త క్యాసెట్. వినాయకుని భక్తి గీతాలు, అయ్యప్ప భజన గీతాలు, 20,000 క్యాసెట్లు, డూప్లికేట్ క్యాసెట్లు తయారు చేసి మార్కెట్లో తోసే పని నీది. పోయినసారి నవరాత్రి మహిమల క్యాసెట్లలో బూతుపాట్లు గుర్తించా.
లేకుంటే గప్పుడే ఆ క్యాసెట్లన్నీ తగలబెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా ఈ భజన పాటల్లో దరువు పాటలు తప్పవు. ఏం చేస్తావో ఏంటో. ఆ సూర్య రికార్డింగ్ కంపెనీ మనకు కల్పవృక్షం లాంటిది. లేబుల్ వాళ్ళది, రాయల్టీ మంది. కూర్చో బాబు. చూడు బాబు, ఈ రోజు నుంచి ఈ కుర్చీ నీది, ఈ టేబుల్ నీది, ఈ కంపెనీయే నీది. నువ్వు కూడా మాలో ఒక మెంబర్ అయ్యావు. కల్తీ లేని సంగీతాన్ని ప్రజలకు అందించి మన కంపెనీ యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతావనే నమ్మకంతో ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. మీరు నా మీద పెట్టిన బాధ్యతని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను సార్. కంగ్రాచులేషన్స్ గోపాలం. థ్యాంక్ యూ సార్. నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశావు. శబరయాత్ర, సిద్ధిశాయి గానమంజరి, జానపద మురిపాలు ఒకటేమిటి, ఈ మధ్య నువ్వు రికార్డ్ చేయించిన ప్రతి క్యాసెట్ వజ్రవేనని రిపోర్ట్లు వచ్చాయి. ఆర్డర్ల మీద ఆర్డర్లు బుక్ అవుతున్నాయి. ఇందులో నేను చేసిందే ఉందిలేండి. నువ్వేమీ చేయలేదా నాకు తెలిసేవయ్యా. సార్, మీరు అనుమతిస్తే ఒకసారి మా ఊరెళ్ళి మా వాళ్ళందరినీ చూడాలనుంది. అక్కడ పూర్తి చేయాల్సిన బాధ్యతలు కూడా చాలా ఉన్నాయి. తప్పకుండా బాబు, అలాగే వెళ్ళరా. ఇదిగో చెక్కు. ఇందులో నీ బహుమతుల తాలూకు డబ్బు, నీకు రావాల్సిన డబ్బు మొత్తం అమౌంట్కి చెక్ రాసి పెట్టాను. అది తీసుకువెళ్ళు. గురువా, నువ్వు ఈ రోజు ఇంత గొప్ప లెవెల్లో ఊరెళ్తున్నావు కదా, నిన్ను చూసి మీ అమ్మ ఎంత ఆనందపడుతుందో. కొడుకు సాధించిన దానికి ఏ తల్లైనా గర్వపడుతుందిరా. కానీ మా అమ్మ అందరికంటే ఎక్కువగా ఆనందిస్తుంది. ఎందుకో తెలుసా? ఒక ఏడాది క్రితం వరకు పని పాట లేకుండా మా ఊళ్ళో కోతి వేషాలు వేస్తూ తిరిగేవాడిని. నా అల్లరి చేష్టల గురించి మా అమ్మకు ప్రతి ఒక్కరూ ఫిర్యాదులు చేస్తుండేవారు. అవునమ్మా, మీరు చెప్పేదంతా నిజమేనమ్మా. చూసుకుంటా ఇక్కడేదో కొంప మునిగినట్టుంది. మెల్లగా జరుకున్నాం. ఎక్కడొచ్చినాడా? ఎక్కడికి పిల్లలే జారుకుంటున్నా? వాళ్ళందరూ నీకోసం కాచు కూర్చున్నారు. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు నా మీద పితూరీలు చెప్పడం వాళ్ళకి అలవాటే తల్లి. పితూరీలు చెప్పే కర్మ మాకేమిటయ్యా? నేను రాత్రి గోడ దూకొచ్చి మా గంప కింద కోడి మాయం చేయలేదనుకో. ఏరా, వాళ్ళ కోడిని ఎత్తుకుపోయావా? నేనేమన్నా దొంగ కోడి పట్టి దొంగ వేద్దాం అనుకున్నావా? ఇదిగో పట్టుకుని కోడుగుడు నువ్వు. తల్లి, వాళ్ళ ఆయన తాగడానికి చిల్లర డబ్బులు లేక గంప కింద కోళ్ళని అనిపించుంటాడే. వాళ్ళ ఆయనే ఎత్తుకుపోయాడంటావరా? తల్లి, వాళ్ళ మాటలు నమ్ముతావా, నా మాటలు నమ్ముతావా? తల్లి, వాళ్ళ ఆయన సంగతి నీకు తెలియదే. మందు కోసం కోళ్లే కాదు, కాళ్ళు మంచం కోళ్ళు కూడా అమ్ముకుంటాడు. అది సరేరా, ముదనష్టపాడా. మరి వాళ్ళ అమ్మాయి స్నానం చేస్తుంటే మన డాబా మీద ఎక్కి నీళ్లు పోసేవంటగా. అయ్యో, ఎంత మాయకురాలివే తల్లి. నేనే సూర్య నమస్కారం చేసుకున్నామని మెడ మీదకి వెళ్ళాను. అది చూసిన వాళ్ళమ్మాయి గబుక్కున స్నానాల గదిలోకి వెళ్ళి టపుక్కున బట్టలు ఉడ తీసేసింది. అబ్బా, ఏం కొడుకుని కన్నా నరకాసురుడి కని ఊరి మీద వదిలించావు. ఆ దూడకొచ్చాయి కాళ్ళు, మీ వాడికి వచ్చాయి ఏళ్ళు. పదండి పదం పదండి. ఒరే గోపాలకృష్ణ, ఎందుకురా ఇట్లాంటి గాలి పనులు చేసి అడ్డమైన వాళ్ళతో మాటలు పడతావు? ఏదన్నా దారి చూసుకోరా. ఊళ్ళో ఇన్ని దారులుంటే ఏదో ఒక దారి మనకెందుకే? అడ్డదారి, దొడ్డిదారి, రహదారి అన్ని దారులు మనమేనే. నోరు మీద తెక్క సచ్చినాడా? నీకు దమిడి సంపాదన లేదు. ఆ రాయుడి గారి దగ్గర 50,000 అప్పు చేశాను. ఏ క్షణాన్ని వచ్చి ఇల్లు వాకిలి ఏలం వేస్తాడో అని భయంగా ఉంది. నువ్వు మాత్రం పోతరాజల్లే మేసి ఊరి మీద బలాదూరు తిరుగు. ఎప్పుడు బాగుపడి వస్తావురా? కన్న తల్లివి నువ్వే చెప్పలేకపోతే నేనేం చెప్పగలనే తల్లి. పద, ఆకలిస్తుంది, బొంచేద్దాం. దీనికి మాత్రం ఏమీ తక్కువ లేదు. ఆగండి బాబు, చెప్పులు ఇక్కడ పెట్టాలండి. గుళ్ళో ఆ దేవుడికి లేవా చెప్పులు? ఉన్నాయి బాబు. మరి ఆ గుడి కట్టించిన మాకు చెప్పులు ఉంటాయా? కొంచెం ప్రసాదం పెట్టు. మొక్కెవడకి కావాలి? మెత్తడి కాయలు ఏమైనా ఉన్నాయా? పుస్తులకటి తుస్కుటప్ప. ఏమిటా శబ్దం? భూ కంపమా? కాదు, కొత్త పిల్ల కాదు, ముళ్ళు. జమీందారు గారి అబ్బాయినే చంప చుళ్ళు అనిపించింది. చెప్పులు దోచే పూజారి ఎవరా వీరన్నారి? మాధవయ్య గారని చెప్పేసి గొప్ప సంగీత విద్వాంసులు. ఆయన కూతురు నీలాంబరి నిన్ననే ఊళ్ళోకి దిగారండి. గురువా, నీ అనుమతి లేకుండానే ఊళ్ళోకి దిగారా? ఓహో, నేనే అనుమతి ఇచ్చేశాను. ఇదంతా నా అదృష్టం. ఇంతకాలం ఇటువంటి దానికోసమే ఎదురు చూస్తున్నా. అమ్మాయి అలాంటిది లాంటిది కాదు బాబు, నిప్పు లాంటిది.
వాళ్ళ తాత నిప్పు, వాళ్ళ అమ్మమ్మ నిప్పు, వాళ్ళ అమ్మ నిప్పు, వాళ్ళ నాన్న నిప్పు, ఈ అమ్మాయి నిప్పు, వాళ్ళ వంశమే నిప్పు. నోరు మిజర పప్పు నిప్పు 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 అని రోట్లో పప్పు దంచినట్టు దంచకు. ఇన్ని నిప్పులుంటే ఊరంతా తగలబడిపోయేది. అసలు నీకు మంత్రాలే కాదు, పొగడ్తులు కూడా రావు. చెడు కాలము వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఎంత చెప్పినప్పటికీ కూడాను దుర్యోధనుడు కూడా వెళ్ళా. నీలాగే కృష్ణుళ్లాగా మాట్లాడకు. పిలక పించో రెండు గాల్లోకి ఎగిరిపోతాయి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇదే నీలాంబరిని వారం తిరిగే లోపల తుస్కులకడి తుస్కుట పక్కనే నా ఒళ్ళో పడేటట్టు చేస్తాను. అరే అది చూస్తా. ఏమిట్లా నువ్వు చూసేది? ధ్వజస్తంభం. నువ్వు ఆ పూజారి మాటకి రెచ్చిపోయి చౌడికి శబ్దం చేసావు. ఆ పిల్లేమో నిప్పులాంటాడు. దాని పప్పు కింద ఎలా చేస్తావో నీ మాట ఎలా నిలబెట్టుకుంటావో. నీ శబ్దం ఎలా నెరవేర్చుకుంటావు? ఆ శపథం నెరవేరాలంటే ఆ నీలాంబరి ఇంట్లో నా ఎడంకాలు పెట్టాలి. దానికి ఒకటే మార్గం. ఏమిటా మార్గం? తొందరగా చెప్పు. సంగీతం నేర్చుకోవడానికి శిష్యుడిగా మాధవయ్య మాస్టర్ దగ్గర చేరాలి. చేరే ముందు మనకు ఒక హార్మోనియం పెట్టి కావాలి. హార్మోనియం పెట్టుకోవడానికి బోలెడు డబ్బులు కావాలి. ఎలా? తుస్కులకడి తుస్కు టప్ప. దూడేమైనట్టు? దీన్ని ఎవడు కనిపెట్టాడో గాని ఎటు నుంచి ఎటు వాయించాలో అర్థం కాక గుర్రమంటుందిరా. ఒరే ఒరే గోపాలకృష్ణ, దొడ్లో దూడ కనపట్టలేదా? ఇంట్లో హార్మోనియం పెట్టి కనిపిస్తుందిగా తల్లి. ఎక్కడరా హార్మోని పెట్టి? తుస్కు టప్ప. రూపాయలు జరజరాలు ఇస్తే వచ్చింది. నీకు డబ్బులు ఎక్కడేరా? దూడనమ్మేశా. పిచ్చి ఉన్నా హార్మోని పెట్టి కోసం ఆవు నుంచి దూడని వేరు చేసి అమ్మేస్తావా? రేపు నా నుంచి నిన్నెవరన్నా వేరు చేసి అమ్మేస్తే ఎట్టా ఉంటుందిరా? నన్నుకునే గంటా వెదవెవడున్నాడే తల్లి. దూడనుకుంటే దాని చర్మం పనికొస్తుంది, కుమ్ములు పనికొస్తాయి. నన్ను కొంటే గొళ్ళు కూడా పనికిరావు. అంతా తుస్కు టపక్కే. ఏడ్చావు. ఇట్లాంటి తొంటరి పనులు చేస్తుంటే ఎప్పుడు బాగుపడతావురా? కన్న తల్లివి నువ్వే చెప్పలేకపోతే నేనేలా చెప్పగలనే తల్లి? వస్తా. నాకు ఉస్కులకడి తుస్కుట పక్కలో చాలా ఉన్నాయి. ఏమిట్రా? సరిగమ పదని సొందు చివర గుస 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 గుస. అయితే నువ్వు రాఘవయ్య గారు అబ్బాయి అన్నమాట. ఈ ఊళ్ళో మీ నాన్నగారు నాకు చాలా ఆప్తమిత్రులు. పాపం అనుకోకుండా పోయారు. మా నాన్నగారు బ్రతుకున్న రోజుల్లో ఎప్పుడూ మీ గురించి చెప్పేవారు. మీరు సాక్షాత్తు త్యాగరాజు అవతారమని అన్నారు మా నాన్నగారు. మీ ఎంత గొప్ప సంగీత విద్వాంసుని కావాలని చనిపోయే ముందు అన్నారు మా నాన్నగారు. సంగీతం నేర్చుకుంటే మీ దగ్గరే నేర్చుకోమని అన్నారు మా నాన్నగారు. అన్నారు, పోయారు. అంటూ అంటూ పోయారు. అందుకే సంగీతం నేర్పమని అడగటానికి మీ దగ్గరకు వచ్చారు. ఊరుకో బాబు, ఊరుకో. ఇంత వయస్సు వచ్చినా సంగీతం నేర్చుకోవాలన్న నీ ఆరాటం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రద్ధ, భక్తి, ఆసక్తితో సాధన చేస్తే మీ నాన్నగారి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. హారతి తీసుకోండి అన్న. ఎవరు మీ పాప? కాదు, మా అమ్మాయి. అచ్చుగుద్దినట్టు సంగీత సరస్వతి లాగుంది. మీ పేరు సరస్వతి? నీలాంబరి. చూడమ్మా, అబ్బాయి కొంచెం కాఫీ పట్టరా. వద్దండి. కాఫీ, టీ, చుట్టా, బీడి, సిగరెట్, కిళ్ళి, జరదా జరదా కిళ్ళి, కనీసం డమ్ డిస్ట్రిక్ట్ కూడా అలవాట్లేదండి. డామ్ డిస్కీ అంటే? అంటే విస్కీలో అదో రకం అండి. చాలా సంతోషం బాబు. సంగీతానికి గాత్రం, సాధనకి కృషి చాలా ముఖ్యం బాబు. ఆ విషయాల్ని గుర్తుంచుకొని వెంటనే సాధన ప్రారంభించు. అందులో ఈ రోజు ఏకాదశి, చాలా మంచి రోజు. అలాగే, తప్పకుండా. ఉస్కులకడి తుస్కుటప్ప, ఉస్కులకడి తుస్కుటప్ప, తుస్కుటప్ప. సరిగమ సరిగమ ఓం ఓం సరిగమ. ఏమిటండి ఇది? ఇలా పీకల దాకా మనకి సంగీత సాధన చేస్తే గమకాలు గుమ్ముక్కుని వస్తాయని మీ నాన్నగారు, అదే మా గురువు గారు చెప్పారు. ఓం గమకాల సంగతి ఓగాని ఓం. కొడుకు మాత్రం ఆగదు. అయినా సరే అనుకున్నది సాధించేంత వరకు వణకణం, బెడకణం, తొడకణం, చెడకణం, కెనకణం, పడకణం, చునకణం, చురుకణం, ఓం సరిగమా. వణికేమో గాని జ్వరం మాత్రం వస్తుంది. ఎంతసేపు నీళ్ళలో ఉంటారు? బయటికి రండి. అంతేనంటారా? వస్తా వస్తా. చేపట్టుకో, అన్ని కూరుకుపోతున్నాయి. ఓ ఉసుకులేడు ఉసుకులు ఉసుకో. సరిగమ పదని సని దాప.
సనిదప పదనిస సనిదప మగరిస సరిగమా సరిగమా పదనిస పదనిస పదనిస. ప్రియమైన స్నేహితులారా, రోజు రోజుకి నీలాంబరి మన గాలానికి చిక్కుతోంది. హార్మోనియం నేర్చుకున్నట్టు వేళ్ళు నొక్కా, కలివేళ్లు తొక్కా, కళ్ళు కళ్ళు కలిపా, నడుం గిల్లా. ఈ రోజుకి తుసుకుంట తప్ప పుష్కులకి దాకా అన్ని జరిగిపోయాయి. ఇంకా ఆలస్యందుకు ఆ తుసుకుటప్ప కూడా చేసే గురు. ఏమొచ్చింది మీ పోయగలం? పూజారి ఆగరా ఆగరా. ఏమిటి అందరూ పరిగెత్తున్నారు? ఎర్రకాలం పొంగిందని చెప్పేసి మట్టి పుచ్చడానికి పెడుతున్నారు బాబు. ఎర్రకాలం పొంగిందా? ఓ, ఎంత శుభవార్త చెప్పావు. తుసుకుంట పక్కి ముహూర్తం పెట్టేశావు. వెళ్ళి ఎర్రకాలం పూడ్చుకో. చిప్పల ఎర్రకాలం పొంగింది, ఏం ప్రమాదం వస్తుందో ఏమిటో. అక్కడ ఎర్రకాలం పొంగింది, ఇక్కడ ఈ గోపాలంబురలో ఆలోచన పొంగింది. మాధవయ్య మాస్టర్ ఊళ్ళో లేడు. నేనిప్పుడు ఈ బావిలో దూకుతా. మాధవయ్య మాస్టర్ ఊళ్ళో లేకపోతే నువ్వు బావిలో దూకడానికి గురువా? ముందు నేను దూకుతా, తర్వాత ఆయన దూకుతా. చెప్పింది నోరు మూసుకునేనరా. బావిలో దూకుతా, చేపపిల్ల పడతా, జోబులో పెడతా, నీలాంబర తలుపు తడతా, నీలాంబర తలుపు తెరవగానే అయ్యో ఇదేమిటండి తడిసిన బట్టలోనే అంటుంది. ఇదేమిటండి తడిసిన బట్టలు? ఎర్రకాలం పొంగింది, సంగీతం నేర్చుకునే టైం అయింది. నా కోసం నువ్వు ఎక్కడ ఎదురు చూస్తుంటావేమోనని పొంగి పొరలుతున్న కాలంలోకి దూకి ఎదుకుంటూ వచ్చాను. నేలా అంటాను. అయ్యో నా కోసం ఎంత సాహసం చేశారండి. ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుందండి అని ఉంటుంది. మీ ఆరోగ్యం ఏమైపోతుందండి? కూర్చోండి. ఆశగా నా వైపే చూస్తున్న ఆమె హృదయాన్ని గమనిస్తూ నా జోబులో ఉన్న చేప పిల్లను తీసి ఆమె జాకెట్లో వేస్తాను. ఉండండి. చుమ్మునరిచి కసుక్కుమని కౌగులించుకుని తుస్సుమని నా గుండెల మీద సరిపోతుంది. వెంటనే నేను కిసుకు కిసుకుమని ముద్దెట్టుకుని బసక్కు బసక్కుమని మంచం మీద తోసేస్తాను. మిత్రమా దూకై బావిలో. ఓహో, ప్లాను బాగానే ఉంది. దూకుడు అంటేనే భయంగా ఉందిరా. ధైర్య సాహసే నీలాంబరి మిత్రమా. ఒరే, బావిలో దూకే ధైర్యం నాకు లేదు. ఓ పని చేయండి, నేను కళ్ళు మూసుకుని ఉస్కులకిడి అంటాను, మీరు కళ్ళు తెరుచుకుని తుసుకుంటా పక్కన తోసేయండి. అలాగే. ఉస్కులకిడి. ఏమిటండి ఇలా తడిసిన బట్టలతో వచ్చారు? ఓ, ఎర్రకాలం పొంగింది నేలా. ఇది సంగీతం నేర్చుకునే టైం కదా. నువ్వు నా కోసం యువతలి ఒడ్డున కాటు కూర్చుంటావేమోనని పొంగి పొరలుతున్న నదిలోకి దూకి ఇలా ఇలా ఎదుకుంటూ వచ్చాను నీ కోసం. అయ్యయ్యో, నా కోసం ఎంత సాహసం చేశారండి. ఇలా చూస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుందండి? ఇదేమిటి సరిగ్గా నేననట్టి అంటుంది. నా ఆరోగ్యం గురించి నీకేం భయం లేదు నేలా. ఎందుకు లేదు? ఇప్పుడు జలుబు చేసి తుమ్ములేస్తే మాటల్లో ఆ సంగతే మర్చిపోయాను. తుమ్మేశాను. చూసారా చూసారా, నేను చెప్పినట్టే తుమ్ములొచ్చాయి. నాకు తుమ్ములు వస్తాయని నీకెలా తెలుసు నేలా? మీకు తుమ్ములొస్తాయని తెలుసు, తర్వాత నా కొంగుతో మీ తల తొడవాలని తెలుసు, అప్పుడు నా జాకెట్లో చేపలను వదిలేస్తారని తెలుసు, ఆ తర్వాత నేను ఎలా అరుస్తానో, మీరు నన్ను ఏం చేస్తారో కూడా తెలుసు. ఏమీ చేయకుండా అంతా నీకెలా తెలిసింది? ఎలా అంటే సంగీతం పేరు చెప్పి నన్ను మా నాన్నని మోసం చేసి ఈ ఇంట్లో చేరావు. ఇక్కడ నువ్వు చేరడానికి కారణం ఏమిటో, నీ గుండెల్లో ఉన్న దురుద్దేశం ఏమిటో నీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడే విన్నాను. సంగీతం అంటే సాక్షాత్ సరస్వతీదేవి. ఒక ఆడదాని పొందు కోసం ఆ సరస్వతీదేవికి ద్రోహం చేశావు. నిజంగా నువ్వు ఒక మగాడివైతే ఎంతో కృషి చేసి దీక్షతో గొప్ప గాయకుడు అయ్యేవాడివి. ఒక ఆడదాని సుఖం కోసం మృగంలా మారటం కాదు, ఒక ఆడదాని మెప్పు కోసం పట్టుదలతో ఎంతో సాధన చేసి నువ్వు ఒక మనిషివని నిరూపించుకో. అప్పుడు అందరూ నిన్ను ఆరాధిస్తారు.
నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. అతి తక్కువ కాలంలో ఎంతో సాధన చేసి చక్కటి సంగీత ప్రావీణ్యాన్ని సంపాదించావు. నా జీవిత కాలంలో ఒక శిష్యుణ్ణి సంపాదించలేనేమో అని బాధపడ్డాను. నాకిప్పుడు చాలా తృప్తిగా ఉంది. ఇందులో నేను సాధించింది ఏమీ లేదు మాస్టర్. మీరు నాకు పరిచయం కావడం నా అదృష్టం. అంతేకాకుండా నేను ఈ మాత్రం సంగీత జ్ఞానాన్ని సంపాదించగలిగానంటే ఏదో అదృష్ట శక్తి నన్ను ముందుకు నడిపించింది. నా చేత ఈ విజయం సాధింపజేసింది. నీల, ఆ రోజు నువ్వు పుట్టిన చెంపదెబ్బ నాలో దుర్మార్గును బయటికి నెట్టింది. నువ్వు మాట్లాడిన ప్రతి మాట నాకు దారి చూపించింది. ఈ రోజు మీ నాన్నగారి దృష్టిలో ఒక గాయకుడిగా నేను మంచి స్థానం సంపాదించానంటే దానికి కారణం నువ్వు. ఆ పట్టుదల వెనుక నువ్వున్నావు. నన్ను ముందుకు నడిపించావు. ఇదంతా సాధించింది నీకోసమే నీల. నేనేం చేసినా నీ మనసులో స్థానం సంపాదించుకోవాలని. నీల, నీ మనసులో నాకు చోటిస్తావా? నాకు తెలుసు నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవని. అయినా నువ్వు క్షమించే రోజు కోసం ఎదురు చూస్తుంటాను. నలుగురిలో చంప మీద కొట్టి నాకు మచ్చ తెచ్చావు. జీవితంలో మర్చిపోలేని మచ్చ చేసి నువ్వు తలెత్తుకోకుండా చేస్తావు. చూసావా కృష్ణ, దైవ సంకల్పం. మన మధ్య అనుబంధానికి గుర్తుగా ఈ అమ్మవారి నీ చేత నా మెళ్ళో కానుక వేయించింది. మనం కంటున్న కలలో ఈ మంగళసూత్ర రూపంలో ఈ దేవత నిజం చేసింది. ఈ నిజం శాశ్వతం కావాలి నెల. ఇప్పుడు మన పెళ్లి దైవికంగా జరిగిపోయింది. పెద్దలతో మాట్లాడి మంచి రోజు చూసి మళ్ళీ ఆ మంగళసూత్రం నీ మెళ్ళో కడతాను. అప్పటిదాకా దాన్ని అలాగే ఉంచు. నమస్కారం రాయుడు గారు. ఎందుకు రమ్మని కబురు చేశారు? కారణం లేకుండా కబురు చేయలేదు. అకారణంగా నా కొడుకు మీద నీ కొడుకు చేయి చేసుకున్నాడట. దానికి నువ్వేమంటావు? కారణం లేకపోలేదు బాబు. మాధవయ్య గారి కూతురుని మీ అబ్బాయి గారు అల్లరి చేస్తుంటే మా గోపాలకృష్ణ అడ్డుపడ్డాడంట. విన్నారటయ్యా? మాధవయ్య మాస్టర్ కూతురుని అల్లరి చేస్తే మా వాడిని గోపాలం కొట్టాడట. ఏమండి పెద్ద మనుషులు, ఈవిడి గారి పొడికి మాధవయ్య మాస్టర్ గారి కూతురికి మధ్య ఉన్న కొక్కి వెంటూ నిలదీసి అడగండి. మీరు అడిగితే మేము అడిగినట్టేనండి.
చేసింది తప్పు అని చెప్పడానికి బంధుత్వాలే ఉండాలా బాబు? అవును, ఆ రాయుడు మీ అమ్మ నలుగురు ముందు అవమానించాడు. 10 సంవత్సరాల క్రితం నీ మొగుడు చేసిన అప్పు తీర్చకుండా ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి మాట తప్పుతున్నావు. అది తప్పు కదా? ఏమయ్యా మాట్లాడరే? నా కొడుకు చేసిన తప్పుకి ఈవిడ కొడుకు కొట్టాడట, ఈవిడ చేసిన తప్పుకి నేను కొట్టాను. అది తప్ప? ఏమీ తప్పులేదు. రావులమ్మ, వెళ్ళి నీ కొడుకు చెప్పుకో. వాడు పౌరుషం గల మగాడైతే 4 రోజుల్లోపు నా బాకీ తెచ్చమను. లేకపోతే మీ ఇల్లు వేలం వేయించి మిమ్మల్ని బజార్లో నిలబెడతాను. ఆగు, ఎక్కడికి ఆవేశంగా బయలుదేరావు? ఆ రాయుడి ప్రాణాలు తీయడానికి. ఇప్పుడు ఆవేశపడి ప్రయోజనమే ఉందిరా. ఆ రాయుడు బాకీ తీస్తున్నందుకు తప్పు పట్టాడు, తప్పు చేసినందుకు చెంపదెబ్బ కొట్టాడు. నా కొడుకు సమర్థుడైతే ఆ రాయుడు బాకీ తీరుస్తాడు. నా కొడుక్కి బాధ్యత తెలిస్తే తల్లి రుణం చెల్లించుకుంటాడు. అమ్మా, ఒరే గోపాల్, ఎప్పుడు బాగుపడతావురా అన్నప్పుడల్లా కన్న తల్లివి నువ్వే చెప్పలేకపోతే నేనేం చెప్పగలను అనేవాడివి. కన్న తల్లిని కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను రా, నీకు చేతనైతే, నిజంగా నువ్వు పౌరుషవంతుడివే అయితే ముందు ఆ రాయుడు బాకీ చెల్లించు. వాడి అహం మీద దెబ్బ కొట్టి నీ తల్లి రుణం తీర్చుకోరా. కృష్ణ, నీ సమస్యలు తీరడానికి ఆ దేవుడే దారి చూపించాడు. ఈ పేపర్ ఒకసారి చూడు. హైదరాబాద్ లో సూర్య రికార్డింగ్ కంపెనీ వాళ్ళు జరిపే సంగీత పోటీలో గెలిస్తే 50,000 రూపాయలు బహుమతిస్తారట. అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. నెల పెద్దవాళ్ళు రావచ్చు, కానీ నువ్వు తక్కువ వాడవని ఎందుకు అనుకుంటున్నావు? చూడు, ప్రయత్నిస్తే సాధ్యం కాంది ఏదీ లేదు కృష్ణ. నువ్వు ఈ పోటీల్లో గెలిస్తే మీ అమ్మగారు రుణం తీర్చుకునేవాడు అవుతావు, మన ఊరికి మంచి పేరు తెచ్చినవాడు అవుతావు. దయచేసి వెంటనే హైదరాబాద్ బయలుదేరు కృష్ణ. ఆ విధంగా నెల ఇచ్చిన ప్రోత్సాహంతోనూ అమ్మకు జరిగిన అవమానం పోగొట్టాలని ఉద్దేశంతోనూ నేను ఈ పట్నం వచ్చాను. ఆ షిరిడీ సాయిబాబా దయవల్ని నేను ఈ రోజు ఇంతటి వాడిని అయ్యాను. తల్లి రుణం తెచ్చుకోగలుగుతున్నాను. చాలా సంతోషం బాబు. నా కొడుకులో ఇంత మార్పు తెచ్చినందుకు ఆ భగవంతుడికి ఎంతో రుణపడి ఉన్నాను. భగవంతుడి రుణం తర్వాత తీర్చుకోవచ్చమ్మా, ముందు రాయుడు రుణం తీర్చుకోవాలి. అవునవును, ముందు ఆయన సంగతి చూడండి, లేకపోతే వడ్డీలు పెరిగిపోతాయి. అమ్మో, ఎక్కడ ఆయన? ఏమిటి ఆశ్చర్యంగా ఉందే? నేను ఇచ్చిందంతా ఇచ్చేసావా? అమ్మా, ఇవ్వాల్సింది ఒకటి మిగిలిందిగా, అది కూడా ఇచ్చేసేయి. రాయుడు, ఆ రోజు మా అమ్మను మీ ఇంటికి పిలిపించి చెంపదెబ్బ కొట్టి అవమానించావు. అదే చెంపదెబ్బ ఈ రోజు నా తల్లి నీకు కానుగ్గా ఇచ్చింది. ఈ తల్లికి బిడ్డగా మిగతా వడ్డీ నేనిస్తున్నాను. ఏం పెద్ద మనుషులు, నేను చేసిన తప్పంటారా? రామా, నా కాపీలు దాకా ఆడిది బ్రహ్మాండంగా ఉందంటారా? సత్యం, నా విజయానికి కారణమైన గురువు గారిని నీలాంబర్ని కలిసి వస్తాను. వెళ్ళరా గురు, ఆల్ ది బెస్ట్. ఈ పల్లెటూరులో ఎట్టించే వస్తా తెలియదు దేవుడు. అమ్మా, చాలా సంతోషం. నువ్వు పట్నంలో చాలా ఘనకార్యాలు చేసి వచ్చాయని చెప్పేసి ఊరు వారంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. అంతా మీలాంటి పెద్దల ఆశీర్వాదమే. అవును, ఎక్కడికో హడావిడిగా వెళుతున్నావు? మాధవయ్య మాస్టర్ గారండి. శివ శివ, ఇంకెక్కడ మాధవయ్య మాస్టారు, ఇంకెక్కడ నీలంబర నాయన? గోదావరి పుష్కరాలకు వెళ్ళినప్పుడు లాంచ్ నీట మునిగితాను. తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు నాయన.
ఏమయ్యా గోపాలం, ఊళ్ళో నీ సమస్యలన్నీ తీరిపోయినాయి కదా? అమ్మగారు ఎలా ఉన్నారు? కులాసేనా? కులాసేనండి. అమ్మాయి మోహన, తొందరగా రామ్మా. వస్తున్నాను. అమ్మాయి నీ చేత స్వీట్స్ తినిపించాలని ఉత్సాహపడుతుందయ్యా. తీసుకోండి. ఇప్పుడు నాకేమేమవుతుంది? ఏమిటి అమ్మాయి ఇస్తుంటే అవుతుంటున్నావా? అవునమ్మాయి, లాస్ట్ ఇయర్ కదా మా మేనమా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు స్వీట్స్ ఇస్తుంటే వద్దన్నాడని 3 కేజీల హల్వా ఇస్తుంటే. హల్వా కాదు డాడీ, పాల్కోవా. అదేలే. అమ్మా, నువ్వు హల్వా నెత్తిన రుద్దవద్దు, మైసూర్ పాకులు నెత్తిన కొట్టవద్దు. పచ్చగడ్డి పెట్టినా పలావ్ తిన్నట్టు తింటావమ్మా. నువ్వు తీసుకో గురు, తీసుకో. పచ్చగడ్డి తినక్కర్లేదయ్యా, ముందు స్వీట్స్ తినండి, తర్వాత గుడికి వెళ్దాం. గుడి నుంచి వచ్చిన తర్వాత స్వీట్ లాంటి వంట చెప్తాను. గోత్రం చెప్పండి. ఏమయ్య గోపాలం, నీ పేరు మీద అర్చన చేస్తున్నాను, గోత్రం అంటే చెప్పు. ఇప్పుడు నా పేరు మీద అర్చన ఎందుకండి? అమ్మాయి చెప్పింది చెందాల్సిందే, చెప్పు. అయ్యా తండ్రి, లేకపోతే ఆ పిల్ల కోపం వస్తుంది, హార్ట్ కప్పుడుతో నా చొక్కా తగలబెడుతుంది. తాళూరు గోత్రం అండి. తాళ్ళూరి గోత్రం భవస్యారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. చూడు బాబు, అత్యవసరంగా మీ అమ్మగారితో ఒక విషయం గురించి మాట్లాడాలి. మా అమ్మగారితో? అవును, ఆవిడతో మాట్లాడి వెంటనే నీ పెళ్లి విషయం తెలిసేయాలి. నా పెళ్లి విషయం? అవునయ్యా, మోహనా సంగతి నీకు తెలుసు కదా. చిన్నప్పటి నుంచి తను ఏది కోరుకున్నా నేను కాదనలేదు. నువ్వు ఊరెళ్ళిన తర్వాత తన మనసులో మాట చెప్పింది. నీ పాటే కాదు, నువ్వు కూడా తనకు బాగా నచ్చావట. అందుకని నిన్నే తన భర్తగా కావాలని కోరుకుంటున్నాయ్యా. క్షమించండి, ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని ఉద్దేశమే నాకు లేదు. ఏ, మా అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టాయిష్టాల గురించి కాదు, పెళ్లి చేసుకోవాలని కోరిక కానీ చేసుకునే ప్రశాంతత కానీ నా మనసులో లేవు. ఏం ఆకాంక్ష చేసుకుంటున్నాయో. చిన్న చిన్న విషయాలకే అఘాయిత్యం చేసుకునే మోహన జీవిత సమస్య తీరకపోతే ఏం చేసుకుంటుందో ఏమో. నువ్వు కావాలనుకున్న అమ్మాయి నీకు ఎలాగో దూరం అయింది. నీకు దగ్గర అవుతున్న అమ్మాయిని ఎందుకు కాదనుకోవాలి? ఆలోచించు. నన్ను కొట్టడానికి మీరెవరు? మీకే అధికారం ఉంది? నీకు కాబోయే భర్తను కనుక కొట్టాను, నాకు కాబోయే భార్యకు ఏ హాని జరగకూడదని కొట్టాను. ఏమో, పెళ్ళై 2-3 నెలలైంది కదా, ఇంకా ఒట్టి మనిషిగానే ఉన్నావేమిటమ్మా? నాకు శుభవార్త ఎప్పుడు చెప్తావు అని అడుగుతున్నారు నాన్నగారు. మరేం పర్వాలేదు, మా ఆయన గట్టి మనిషి, మేము ఆ పని మీదే ఉన్నామని చెప్పు. వేళకోళం కాదండి, శుభవార్త ఎప్పుడు చెప్తాం మనం? అయితే ఈ రోజు ఆఫీసు సెలవు పెట్టేసి ఇంట్లోనే ఉండి ఆ శుభవార్త రేపే చెప్పేద్దాం. చాలా ఊరుకోండి, ఆఫీస్ టైం అవుతుంది, పదండి. హలో, ఎవరు? అవును గురువా, నీ అనుమానం నిజమైంది. మన క్యాసెట్లు డూప్లికేట్ చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తుంది గులిబసం అయ్యింది. నేను ఆ టావరాన్ని కనిపెట్టా. ఓహో, అలాగా? అయితే ఇప్పుడే వాడి సంగతి తెలుస్తాను. లాభం లేదు పెద్దరెడ్డి, ఆ సూర్యంగాడు అమ్మాయికి మొగుడు కాదు, మన దొంగ వ్యాపారాలకి యముని తీసుకొచ్చి పెట్టాడు. ఈ అల్లుడు గిల్లుడు ఎక్కువైపోయి మనల్ని షేక్ చేసి పారేస్తున్నాడయ్యా. ఈ అల్లుడు గిల్లుడు అప్పుడేం చూశావు? గిల్లిన చోట గిల్లకుండా ఒళ్ళంతా చిల్లులు పడేటట్టు జల్లెడ చేయాలిగా. అల్లుడు గారు అనుకోకుండా వచ్చారు. డూప్లికేట్ క్యాసెట్స్ తయారు చేసే ఇలాంటి కేట్ నాయాలని తేలిగ్గా వదలకూడదనిపించింది. భక్తి గీతాలను, భగవద్గీత శ్లోకాలను, త్యాగరాజ కీర్తనలు కూడా కల్తీ క్యాసెట్స్ తో కలిపేసినందుకు నీకు గుండు గీసి కొండెక్కించమని ఆ 7 కొండల వాడి శాసనం. గట్లనా? నువ్వు వీడకెళ్ళి బయటకు పోయినప్పుడు కదా ముందు నీకు గుండు గీయించి నిన్ను టుకడలు చేసి ఆ తర్వాత 7 కొండల వాడి సంగతి చూస్తా.
సత్యం మామయ్యకి ఏమైంది? ఇంతకాలం తనకు తెలియకుండా కంపెనీలో జరుగుతున్న మోసాన్ని తెలుసుకుని షాక్ తిన్నారు. గుండె నొప్పితో బాధపడుతున్నారు. కంగారు పడకు. మామయ్యకి ఎలా ఉంది డాక్టర్? ఆయన్ని ఎలాగైనా ఒప్పించి అమెరికా పంపించి ఏర్పాటు చేయండి. వెంటనే బైపాస్ సర్జరీ చేయకపోతే ఆ తర్వాత వచ్చే ప్రమాదం నుండి ఎవరూ కాపాడలేరు. అలాగే డాక్టర్, కంగారు పడకు. రేపే నిన్ను మామయ్యను అమెరికా పంపి ఏర్పాటు చేయిస్తాను. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఆడు శత్రువైనా ఆ గోపాలంగాడు గొంతే గొంతురా. ఆ గొంతు ఎప్పుడు కొయ్యాలా అని చూస్తున్నా. ముందా టేప్ రికార్డర్ పంజాబాయ్. వాడి మాట విన్నా పాట విన్నా నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. నీకే కాదు 3 నెలలు మంది అంతా జైల్లో పెట్టించాడే. నా ప్రెస్టేజ్, నా పరువు, నా జంటలు తనం అన్ని చేయకపోలే. ఈ టౌన్ పుట్టినాక నన్ను కొట్టే మొనగాడే పుట్టలేదు. ఈడు పుట్టాడు నా చేతిలోకెళ్ళి సావడానికి. అందుకే మన జాకీ గారిని ఆడి మీదకి ఎంక్వైరీకి పంపి ఆడు కూపి లాగమని చెప్పి నేను జైలుకి వచ్చిన. హలో మోహన, నేను గోపాల్ని. ఆపరేషన్ బాగా జరిగిందా? గుడ్, వెరీ గుడ్. నేనా? నాకే ప్రదక్షిణం నిన్ను నీ మాటలు గుర్తు చేసుకుంటూ ఇలా కాలం గడిపిస్తున్నాను. అన్నట్టు మోహన, నీకో శుభవార్త. మనం చేరబోయే కొత్త ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేసాను. నువ్వు ఇండియాకి రాగానే మంచి రోజు చూసి గృహప్రవేశం చేసేయాలి. వెంటనే మీ నాన్నగారిని తీసుకుని ఇండియా వచ్చేయాలి. ఓకే, బాయ్. నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తానని అనుకోలేదు. మిమ్మల్ని చేరుకుంటారని ఊహించలేదు. ఈ తాళి పట్టే మళ్ళీ మనల్ని కలిపింది. సౌభాగ్యవతిగా బ్రతికే అదృష్టాన్ని నాకు కల్పించింది. బాబు, నిజానికి ఇది ఆమెకు పునర్జన్మ. 6 నెలల క్రితం సూర్య నమస్కారం చేసుకుందామని గోదావరి ఒడ్డుకు వెళ్ళాను. చావుతో పోరాడుతున్న నీలాంబరి నీటిలో ఒడ్డుకు కొట్టుకొస్తూ కనిపించింది. కొన ప్రాణంతో ఉన్న ఆమెను మా ఇంటికి తీసుకువెళ్ళాను. అప్పుడప్పుడు ఉలిక్కిపడి లేచి కెవ్వున కేక వేస్తూ కుప్ప కూలిపోయేది. డాక్టర్ని తీసుకొచ్చి వైద్యం చేయించాను. 3 రోజులైనా ఆమెకి స్పృహ రానిలేదు. స్పృహ వచ్చాక కూడా తానెవరో ఏమిటో ఎందుకు నీటిలో కొట్టుకొచ్చిందో ఆ వివరాలు ఏమీ చెప్పలేకపోయింది. 3 నెలల తర్వాత రేడియోలో వస్తున్న నీ పాట విని మామూలు మనిషి అయింది. తన పేరు, ఊరు, నీతో జరిగిన తన పెళ్లి విషయం అన్నీ వివరంగా చెప్పింది. అంతేకాదు బాబు, లాంచీ ప్రమాదంలో తన తండ్రిని కూడా పోగొట్టుకున్నానని చెప్పింది. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. డాక్టర్ సార్, చావు నుంచి తప్పించుకుని తన వాళ్ళని కలుసుకున్న ఆనందంలో వచ్చిన షాకిది. కొంతకాలం ఇలాగే ఉంటుంది. ఆమెకు ఆనందం కలగజేస్తూ వీలైనంత సంతోషంగా ఉండేట్టు చూడండి. తట్టుకోలేని ఏ విషయాలు విన్నా మళ్ళీ ఆమె ప్రాణానికే ప్రమాదం రావచ్చు. ఎక్కడో దయించావురా భాస్కర.
నా జీవితానికి తూర్పెటో పడవరేటో తెలియకుండా చేశావు. నిన్ను చూస్తుంటే నా గుండె ట్యాంక్ బండ్ అయిపోతుంది గురు. ప్రపంచంలో ఒక పెళ్ళంతోనే పడలేక మోకాళ్ళతో జుట్టు పీక్కుంటున్నారు. సింగిల్ సరస్వతితోనే మెయింటైన్ కావడం కష్టమవుతున్న ఈ రోజుల్లో డబుల్ సరస్వతులతో ఎలా వేగుతావో ఎలా మోగుతావో. అనవసరంగా టెన్షన్ పెట్టి నాకు బీపీ తెప్పించొద్దు. ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి నాకేదో బోడి సలహా చెప్పు. అయితే నాదో బోడి సలహా. నీకు పెళ్ళైనట్టు నీలాంబరితో చెప్పే. ఇది నిజంగా బోడి సలహా. అసలే నీల చావు బ్రతుకుల నుండి బయటపడింది. ఆ షాక్ నుండి తేరుకోకముందే ఈ విషయం తెలిస్తే విచ్చిదైపోదు. పోనీ మోహన్ రాగానే నీకింతకు ముందే నీలాంబరితో పెళ్ళైపోయాడు చెప్పే. ఇది నీ రెండో బోడి సలహా. మోహన ఎంత పట్టుదలగల మనిషో నీకు తెలుసు. నీలతో పెళ్ళైనట్టు ఆమెకు తెలిస్తే విరక్తితో గృహిణి ఆత్మహత్య అనే హెడ్ లైన్స్, దాని పక్కనే మోహన ఫోటో, ఇంతే సంగతులు. పోనీ ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి జరిగిందంతా చెప్పే. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. పిచ్చి నీకు పడుతుంది, ఆత్మహత్య నేను చేసుకుంటాను. అయితే రాబోయే ప్రమాదాల నుంచి ఆ దేవుడే నిన్ను కాపాడాలి. భాస్కరా, ఇప్పుడే ఉదయించావు. నీలకి దైవభక్తి చాలా ఎక్కువ. ఆమెను ట్రాక్ లో పెట్టే సరికొత్త ఐడియా వచ్చింది. రండమ్మా రండి. మొట్టమొదటిసారిగా కొత్త ఇంట్లో అడుగు పెడుతున్నారు. కుడికాయలు పెట్టి రండమ్మా. నీల, ఇతను నా ఫ్రెండ్ సత్యం. నేను హార్మోని అయితే ఇతను తబలా. ఏం తబలో ఏంటోనమ్మా. ఈయన మీ గురించి తలుచుకొని రోజంటూ లేదు. మీరు వస్తున్నారని తెలిసి ఈ డోలంతా సారీ ఈ హాలంతా ఎలా దేవుళ్ళతో అలంకరించారో చూడండి. మిమ్మల్ని సెంటిమెంట్ తో పడేయాలని, మీ సెంటిమెంట్ నిలబెట్టాలని. నీల, అటు చూడు. శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు. ఆహా, ఆయన దర్జానే వేరు. సింగిల్ ఫోర్సు, డబుల్ ఫ్యామిలీ. లెఫ్ట్ అలివేల మంగ, రైట్ పద్మావతి, ఇద్దరు భార్యలు. ఏమండి, చెప్పడం మర్చిపోయాను. మన ఇద్దరం మళ్ళీ కలుసుకుంటే తిరుపతికి వస్తామని మొక్కుకున్నాను. తప్పకుండా. నీల, అటు చూడు. దివ్యమంగళ స్వరూపుడు శ్రీ వేణుగోపాల స్వామి. ఆయనకు ఇద్దరు భార్యలు. ఇటు ప్రక్కన రుక్మిణీదేవి, అటు ప్రక్కన సత్యభావం. వాహనము ఆవు. షో, ఆవు అనకూడదు, గువ్వు అనాలి. చంపలేసుకోండి. ఏమండి, ఆయన లీలలే లీలలో. అవునవును, ఆయన లీలలే లీలలు. ఇదిగో అటు చూడు. హరహరమదేవ శంభో శంకర పరమేశ్వరుడు. ఈయనకు ఇద్దరు భార్యలు. ఎంతో అన్యూన్యంగా ఉంటారు. కలిసి మెలిసి. నెత్తిన గంగ, పక్కన పార్వతీ, వెనక ఎద్దు. ఎద్దు అనకూడదు, నంది అనాలి. ఓహో, నంది. ఎద్దులాగుంటాను. చంపలేసుకుంటారమ్మా. ఏమండి, ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేయిస్తే అన్ని అరిష్టాలు పోతాయట. తప్పకుండా చేద్దాం. ఆయనతో పాటు ఆయన ఇద్దరు భార్యలు కూడా చేద్దాం. ఇటు చూడు. హరోహర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు. వీరికి ఇద్దరు భార్యలు వల్లి, దేవసేన. వాహనము నెమలి లేదా మయూరము. చూడండి సత్యం గారు, అమ్మా, ఈ దేవుళ్ళ పటాలన్నీ తెచ్చింది మీరేనా? అవునమ్మా, స్వయంగా నేనే తెచ్చాను. చూడండి, ఈ ఇద్దరు భార్యల దేవుళ్ళ పటాలు చూస్తుంటే నాకెంతో భయంగా ఉందండి. ఇలాంటి పటాలు ఇంట్లో ఉంటే మా కాళ్ళ మనసులు మారిపోతాయండి. అందుకని ఈ పటాలన్నీ కట్టగట్టి మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఒక్క శ్రీరాములు వారి పటం మాత్రం నాకు తెచ్చిపెట్టండి. ఎందుకంటే నా భర్త శ్రీరామచంద్రుడు కాబట్టి. భాస్కర, తను షాకు తినకూడదని ప్రయత్నిస్తే మనకే షాక్ ఇచ్చి వెళ్ళింది తప్పల్లా. ఇంకా ఎన్ని షాకులు ఇస్తుందో ఏమో. ఏమిటండి హాయిగా తలంటు స్నానం చేయకుండా తొట్టి స్నానం ఏమిటి? తొట్టి స్నానం. తలంటు స్నానమా? ఈరోజు శనివారం, మీరు కూర్చొని చెప్తాను. కుంకుడికాయ రసంతో తలంటుతాను. కుంకుడికాయ రసం? ఇన్ని రోజులు నేను లేను, మిమ్మల్ని పట్టించుకునేవారే లేరు. కదలకండి. అది కాదు నీల, కంట్లో పడుతుంది. ఉన్నని చెప్తాను. ఇంకా ఎవడు చెప్పేది? నా కళ్ళు మండుతుంటే. అయ్యో వద్దు. అమ్మో, అయ్యో, దేవుడు, విమానం వస్తుంది, ప్రమాదం వస్తుంది, విమానంలో ప్రమాదం వస్తుంది. విమానంలో ప్రమాదం ఏమిటో నీ బొంద? అవును, అమెరికా నుంచి మోహన్ వచ్చేస్తుంది.
ఎక్కడ ఉదయించావురా భాస్కరా? విమానం రావడానికి ఇంకో గంట టైం ఉంది భాస్కరా. నువ్వు అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. విమానం దిగ్గానే నువ్వు కనిపించకపోతే ఇంకా నువ్వు ఎవరికి కనిపించవు. ఎయిర్పోర్ట్ ఏమిటి, విమానం ఏమిటి, ఎవరు వస్తున్నారు? ఎవరు కాదు, ఏదో ఇన్స్ట్రుమెంట్. అదే ఇన్స్ట్రుమెంట్. అమెరికా నుంచి వచ్చే విమానంలో కొత్త వాయిద్యం వస్తుంది, చాలా పెద్ద వాయిద్యం. అది తీసుకురావడానికి కొంత టైం పడుతుంది. రాత్రి కలిసి పెద్ద వాయిద్యం ఏంటి, పెద్ద విచిత్రమైన వాయిద్యం. దానికి ఇంత కంగారు ఎందుకు, వీళ్ళు తీసుకురండి. అవును సచిన్ గారు, మీరు వచ్చి ఎంతసేపు అయింది? మీ అభిమానం నాకు తెలుసమ్మా. మీరే స్వయంగా లోపలికి వెళ్ళి కాఫీ కలుపుకొని తీసుకురావాలనేగా. కాఫీ ఏమిటండి, టిఫినే తెస్తాను. మీరు అందుకే వస్తారని తెలుసుగా. భాస్కరా, నీ గురించే నాకు దిగులు. మోహన్ రాగానే వీళ్ళిద్దరి మధ్య నువ్వు తిరగల మధ్యలో పడ్డ బఠానీ గింజలా పడిపడి అయిపోతావు. తప్పలా అనవసరంగా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టేస్తున్నావు. ఒక పని చేద్దాం. మోహన్ రాగానే జాగ్రత్తగా దువ్వి చల్లగా అసలు విషయాన్ని మెల్లగా చెప్పేస్తాను. నువ్వు ఇక్కడే ఉండి నేను జాగ్రత్తగా చూసుకో. ఓకే. మోహన గోపాల ఏం జరుగుద్దో. అవునలుడు, ట్రిప్ అంతా బాగానే జరిగింది. డాక్టర్లు నాకేం ప్రమాదం లేదన్నారు. నిలబడ్డారా? రండి. చూపిస్తాను. అది కాదు మోహన, నీతో ముఖ్యమైన పని ఉంది. బెడ్రూమ్కి వెళ్ళి మాట్లాడుకున్నా. మీ పని ఏంటో నాకు తెలుసు. ఎక్కడో తెంచావురా భాస్కర్. మోహన, పనిట్టే ఆ పని కాదు, వేరే విషయం. పద 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 చెప్తాను. ఏంటండి అంత అర్జెంటు? అర్జెంట్ అంటే అర్జెంట్ కాదు మోహన, చాలా ముఖ్యమైన విషయం. నీతో చెప్పి మీ నాన్నగారితో కూడా చెప్పాలనుకుంటున్నా. ముఖ్యమైన విషయం అంటే గుర్తుకొచ్చింది. మన అమెరికాలో ఏం జరిగిందో తెలుసా? ఒకడు ఇండియా నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. మా ఫ్లాట్ పక్కనే కాపురం పెట్టాడు. పాప ఆ పిల్ల వచ్చినప్పటి నుంచి ఎవరో పిల్లలు ఫోన్ చేసి మా డాడీ ఉన్నారా, ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారని అడగటం మొదలు పెట్టారు. అంటే ఆ రాస్కల్కి అప్పటికే పెళ్ళైపోయిందా? అంతేగా మరి. ఆ రెండో పెళ్ళాం గురించి మొదట అమెరికా భార్యకి తెలిసిపోయి పిల్లలతో సహా కారులో వచ్చేసింది. ఇంట్లో ఇండియన్ వైఫ్ తో పడుకున్న వాడిని పిస్టల్తో టపా టపా కాల్చేసింది. ఆ సంఘటన చూసిన దగ్గర నుంచి నాకు మీ గురించి ఆలోచన. ఎప్పుడు షూట్ చేద్దామనే? మీరు అలాంటి వారు కారులేండి. నా అదృష్టం కొద్దీ మీరు నాకు దొరికారు. అవును, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు. అదే, నేను రెండో పెళ్ళాం కేసులో కూడా మర్చిపోయాను. నేను ఈ మధ్య సెకండ్ యూనిట్ ఒకటి పెట్టాను. దాని పేరు చంద్ర క్యాసెట్స్. దానికోసం రాత్రి పగుళ్ళు కష్టపడాలి. ఆ విషయం మీ నాన్నగారితో చెబుదామని. ఓ సింతేనా? మీరు రెండో యూనిట్ పెడితే డాడీతో ఎందుకు చెప్పాలి? మీరు రెండో యూనిట్ పెట్టుకుంటారు, కావాలంటే మూడో యూనిట్ కూడా పెట్టుకుంటారు. కష్టపడేది మీరు, కింద మీద పడి పని చేసేది మీరు. దానికి అందరి పర్మిషన్ మీకెందుకు? ఏం అక్కర్లేదు. మీరేం కావాలో అది చేసుకోండి. ఎక్కడ ఉదయించావురా భాస్కర్? సూర్య నమస్కారం చేసుకుంటున్నాను. ఎక్కడికే హడావుడిగా వెళ్తున్నావు? అర్జెంట్ గా గోపాల్తో మాట్లాడాలి. ఇదిగో, చాలా కాలం తర్వాత దంపతులతో హాయిగా మాట్లాడుకుంటున్నారు. మధ్యలో నువ్వెందుకయ్యా? ఒక ఆట ఆడుకుందాం. కూర్చో. ఇదిగో, ఇది నా సైన్యం, అది నీ సైన్యం. ఎత్తై. ఇదేమిటయ్యా? మీరే కదండి ఎత్తేయమన్నారు. ఎత్తేయమంటే ఎత్తేటే కదయ్యా, ఒక ఎత్తు వెయ్యి అన్నాను. నేను ఈ ఆట ఆడలేనండి. ఎందుకది? నా పరిస్థితి అలాంటిది. ఏం చేయమంటారు? అరే సత్యం, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడారా? ఏమిటో, ఎప్పుడు అర్జెంట్లో ఆఫీసులు గొడవలను. నీలాంబర్ నీతో కలిసి వెంకటేశ్వర గుళ్ళో అర్చన చేయించాలంట. నీకోసం ఆఫీస్కు బయలుదేరితే నువ్వు గుళ్ళోనే ఉండు తల్లి, ఆయన ఎక్కడున్నాడో కనుక్కు నేనే పంపిస్తానని చెప్పా. నువ్వు తొందరగా బయలుదేరు. ఓ పంజి, మోహన్ నన్ను గురించి అడిగితే సెకండ్ యూనిట్ పని మీద వెళ్ళాలని చెప్పు. నేను ఏదో రకంగా మేనేజ్ చేస్తాను. ఓకే. నా పరిస్థితి అదేలేండి. సత్యం వారేది? వారు సెకండ్ యూనిట్ పని మీద అర్జెంట్ గా బయటికి వెళ్ళారు. సరే పద వెళ్దాం. ఎక్కడికి? ఇంకెక్కడికి? వెంకటేశ్వర స్వామి. నాన్నగారు ఆరోగ్యం బాగానే ఉంది కదమ్మా. నాన్నగారు ఆరోగ్యం బాగుంటే, నా భర్త క్షేమంగా ఉంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళో అర్చన చేస్తానని మొక్కుకున్నాను. భర్త క్షేమం సుఖం ఇదంతా నీ పిచ్చి తల్లి. నువ్వు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినంత మాత్రాన నీ భర్త ఆరోగ్యంగా ఉంటాడా? అయినా ఈ విషయం తెలుసమ్మా నీకు? వెంకటేశ్వర స్వామి గుడిలో కుక్క దూరిందంట. కుంభాభిషేకం చేసే వరకు గుడి తెరవరంట. ఒట్టు నోర్మయ్యా, బోగస్ నట్టు అనుకున్నాం. ప్రొద్దున్నే నా స్నేహితుడు ఒకటి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించి ప్రసాదం కూడా తీసుకొచ్చాడు. అలాగా? మరి నా స్నేహితుడు దరిద్రుడు అలా చెప్పి తెచ్చాడండి. ఎందుకు చెప్పాడు? అయితే ఉపచేద్దామమ్మా. ఇవాళ గురువారం కదా, సత్యసాయిబాబా గుడికి వెళ్దామా? కాదు, వెంకటేశ్వర స్వామి గుడికే వెళ్ళాలి. వెంకటేశ్వర గుడికే వెళ్ళాలా? వెంకటేశ్వర గుడికే రండమ్మా. చేయండి. వెంకటేశ్వర గోవిందా. నీలా భగభగమంటే ఈ అగ్నిహోత్రుడు ఏంటి, పట్టుబట్టలేంటి, ఈ కుంకుముళ్ళేంటి? మీరు ఊరుకోండి. ఇలా కుంకుముళ్ళు వేసుకుని 7 ప్రదక్షిణలు చేస్తే
వివాహ బంధం బిగుసుకుంటుందని అర్చకుడు చెప్పాడు. దక్షిణ 116 రూపాయలు అడిగాడు. 58 రూపాయలకి బేరం అడి నేనే ఒప్పించాను. ఈ సలహా ఇచ్చింది నువ్వేనా అర్చక? అవును బాబు, మీరిద్దరూ అగ్నికి నమస్కారం చేసి వేలు వేలు పట్టుకుని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ ఇచ్చే దక్షిణ ఏదో ఇచ్చుకోండి. ఇలా ఎంతమంది దంపతులు తిన్నావయ్యా బాబు? గోవిందా 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 సత్యం యస్య స్మృత్యాచ నామోక్త్వా తపో యజ్ఞ క్రియాదిషు. ఎందుకు పరిగెడుతున్నావు? ఏర్పాటు చేయాలమ్మా. అక్కర్లేదు, కలిసే వెళ్దాం. కలిసే వెళ్దామా గోవిందా? ఓం చిన్నో మిత్ర సంవరుణః చిన్నో భక్తవర్యమా చిన్నో విష్ణురుక్రమః నమో బ్రాహ్మణే. గోవిందా గోపాల పారిపో పారిపో. పారిపోమంటున్నావు ఏంటి? భక్తి ఎక్కువైనప్పుడు మాటలు అందరూ సహపడతాయమ్మా. తుష్యం తుష్యంచ తుష్యంచ యజ్ఞం యజ్ఞంచ యజ్ఞంచ ధర్మం విద్వంచ విద్వంచ యజ్ఞం యజ్ఞంచ ఏంటండి? చెప్పుకోలేని సమస్య, దాచుకోలేని సమస్య. ఏమిటో నాతో చెప్పండి. చెప్పండి. పోదారా? నేనెందుకండి, మీరు వెళ్ళండి. అలాగే నువ్వు ఇక్కడే ఉండు. ఏమండి, వచ్చేటప్పుడు కాళ్ళు కడకరండి. అమ్మా గోవిందా అమ్మా మీరు ఇక్కడే కూర్చోండి తల్లి, నేను వెళ్ళి అచ్చరి టికెట్ కొనుక్కొస్తా. రే, నీకు బుద్ధుందా? నువ్వు మనిషివేనా? మోహన్ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు? అయ్యో నేనే కాదు, ఆ వెంకటేశ్వర దిగు చాగమని ఆగట్లేదు. నువ్వు ముందు పారిపో. అయితే నువ్వు మోహన్తో టైం వేస్ట్ చేస్తున్నాడు. నేను నీళ్ళని తీసుకుని పారిపోతాను. ఓ గోవిందా గోవిందా నారాయణ పద్మనాభ జగదేన వైకుంఠవాస గోవిందా షిరిడి సాయినాథ 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 హరమదేవ శంభోశంకర శంభోశంకర మురుగా వేల్వేలు. అయ్యో ఆయన ఎవరో పాపం భక్తి పెంచిందో చెప్తున్నాడు. గోచి ఊడిపోయింది. బాబు గోచి సరి చేసుకోండి. గోచి గోచి షిరిడి సాయినాథ కాపాడు స్వామి. నేల నేల తొందరగా ఇంటికి వెళ్ళిపోతే బెటర్గా ఉంటుంది. అదేమిటండి? కడుపులో గుడుగుడు ఉంటుంది. పదా అయ్యా నా దక్షిణ దక్షిణ నీ దక్షిణ అర్చక ఇదిగో ఇదిగో పద తొందరగా ఉంటుంది. అయ్యో తొందరగా అబ్బా ఆగు. అమ్మా ఆయన వచ్చినట్టున్నారు. ఆయన రావడం ఏంటమ్మా? ఆయన ఆఫీస్ లో ఫైల్స్ అన్ని నెత్తి మీద వేసుకొని తలమునకలు అవుతున్నారు. లేదు సత్యం, ఆయన వచ్చారు. పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. మీరు పిలిచినా సరే పట్టించుకోకుండా వెళ్ళారంటే మాత్రం ఆయన కాదు. లేదు సత్యం, ఆయనే. ఆయన ఎవరో ఒక అమ్మాయితో కారెక్కి వెళ్ళిపోవడం నేను కళ్ళారా చూశాను. కళ్ళారా చూసారా? కళ్ళారా చూసారా? ఓ అయ్యో కళ్ళారా చూసారా? కళ్ళారా చూసారా? అయ్యో సత్యం కళ్ళారా చూసారా? అయ్యో అయ్యో ఆయన మీ ఆయన కాదు, అచ్చు గుద్దినట్టు మీ ఆయనలా ఉండే ఇంకో ఆయన. ఏంటి మా ఆయనలాగా ఇంకో ఆయన? అవునమ్మా, నేను మీలాగా పొరపాటు పడ్డాను. పొరపాటేం కాదు, నేను సరిగ్గానే చూశాను. ఆయన మా ఆయనే. కాదు తల్లి, మీ ఆయనలాగా ఉండే వాళ్ళందరూ మీ ఆయనలేనా? ఆయన్ని లోగడా నేను ఎన్నోసార్లు చూశాను. ఇందాక టికెట్లు కొట్టడానికి లైన్ లో నిలబడి మీ ఆయనే అనుకుని నడ్డి మీద చెయ్యేస్తే జేబులో చేయి పెడతామని పట్మని కొట్టాడు. ఆయన పేరు కృష్ణ టట. అయితే ఆయన కాదా? ఆయనే కానీ మీ ఆయన కాదు. నా మాట వింతల్లి, లోపల గుడి అర్చన పూజ దేవుడు పదన్నమ్మ కక్కబిక్క చక్కబుక్క స్వామి శరణమయ్యప్ప. ఏంటి రెండు టికెట్ ఇచ్చారు? అష్టోత్తరమా సహస్రనామా? దేనికి ఎంత టైం పడుతుంది బాబు? అష్టోత్తరానికి అరగంట, సహస్రనామానికి గంట పడుతుందండి. అష్టోత్తరం సహస్రనామం రెండు కలిపి చేసేసేయండి. గంటన్నర 2 గంటల పర్వాలేదు. మీరు భర్త గారు మాత్రం క్షేమంగా ఉండాలి. అలాగే. పూజారి గారు, గుళ్ళో కుక్క దూరిందన్నారు. ఎవరా చెప్పిన కుక్క? కుక్కలు కూడా ఇప్పుడు ఎందుకండి? కానివ్వండి బాబు. ఏమం గుణ విశేషణ విశిష్టాయాం శుభతీరవు. సత్యం, ఏమైనా సరే నేను ఆఫీస్కి వెళ్ళి ఆయన ఒకసారి చూసి ఇంటికి వెళ్తాను. ఆఫీస్కి వెళ్తాను? ఆఫీస్కి ఎందుకమ్మా? అయ్యో ఆఫీస్ అమ్మా, బూతుందా? బూతు గుళ్ళోకి వచ్చి బూతు కావాలా? బూత్ అంటే బూత్ కాదమ్మా, అపార్థం చేసుకోక తల్లి, టెలిఫోన్ బూతు. అది ముందే చెప్పొచ్చు కదయ్యా. అక్కడ ఉంది, వెళ్ళు. నీల సాయంత్రం రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. హలో, ఎవరు? నేను సత్యాన్ని. పంప మునిగింది. లాస్ట్ మినిట్ లో మోహన్ నిన్ను చూసేసింది. చూసేసిందా? అవును బాబు, ప్రస్తుతం గండం గట్టెక్కించడం కోసం నువ్వు కాదు, నీలాంటి వాడే ఇంకొకడు ఉన్నాడని చెప్పా. అతని పేరు కృష్ణ టట్టని కూడా చెప్పా. ఏంటి,
నాలాగే ఇంకొకటి ఉన్నాడని చెప్పావా? ఒరే సత్యం, ఏమిట్రా నువ్వు చేసే పని? డబుల్ ఫోజన్ నమ్మించా, నమ్మింది. సరాసరి ఆఫీస్కి బయలుదేరింది. నువ్వు ఆఫీస్కే వెళ్ళు. అమ్మయ్యా, మీరు ఇక్కడే ఉన్నారా? నేను ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటాను. ఏమండి, ఈ రోజు చాలా విచిత్రం జరిగిందండి. ఏమిటి మోహన? గుళ్ళో మిమ్మల్ని చూశానండి. గుళ్ళోనా? నన్న? నిజం, అచ్చం మీలాగే ఒకడున్నాడు. అతనా? మీరు కూడా అతను చూసారా? చూసిన వాళ్ళందరూ చెప్పారు అతన్ని నేనే అనుకుని సత్యం పలకరించబోయాట. అలాగా? మోహన, వాళ్ళ సంగతి సరే, అతను చూసి నేనే అనుకుని నువ్వు వెంటబడి వెళ్ళావు. పరుగులు పోతాయి. చాచా, 100 మందిలో ఉన్నా మిమ్మల్ని గుర్తుపట్టగలండి. ఒట్టి పోలికే గాని మీ టీవీ అతనికి ఎక్కడుందండి? మీ దర్పం అతనికి ఎలా వస్తుంది? అతను కారు ఎక్కుతున్నప్పుడు చూశాను. కుంటి కొంగలాగా, గుంట నక్కలాగా నడిచాడు అనుకోండి. అయినా మీలాంటి మనిషి ఇంకొకటి ఉన్నాడంటే నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉందండి. నీకు ఇంకా ఆశ్చర్యంగా ఉందా? నీ ఆశ్చర్యం పోవడానికి వెంటనే ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. అకౌంట్ చూసి బుర్ర వెడికిపోయింది. పదం మోహన. ఇదిగో బాస్ రమ్మో, ఫుల్గా బిగించేయండి. రే బేవకు, 6 నెలలు జైల్లో ఉండి వచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సింది రమ్ము కాదు బే, మాకు కావాల్సింది గోపాలం గాడి ఖూన్. అదైతే వెచ్చగా సోడా లేకుండా గొంతు దిగింది. ఆ గోపాలం గారు పెళ్ళం కాకుండా ఇంకో అమ్మాయితో తిరుగుతుండ బాస్. ఈ పోరగానికి పెళ్ళం కాకుండా ఇంకో బుల్బుల్ కావాల్సి వచ్చిందా? అదే సంగతి. ఆహా, మనకు లాకప్, ఆడికి రెండో సెటప్. ఇది ప్రపంచం పెద్దటి. ఈ పాయింట్ చాలు, వాడిని సేవ్ చేయండి. వాడు రెండో సెటప్ గురించి వాళ్ళ మామ చెప్తాను. మామ పిల్లం కలిసి వాడు మెడపట్టుకుని గెడుతారు. వాడు మళ్ళీ పక్కీరై ఆర్మీని పెట్టి చేతితో పట్టుకుని బజార్ను పడతాడు. ఇప్పుడే తెలుస్తాను. వెళ్ళడం కాదు, షేక్ కాకుండా ఖుష్ ఖబరి తీసుకురా. నెల ఈ ట్విన్ సిటీస్ లో వైభవ్ మించిన షాపు లేనేలేదు. ఇదిగో, నీకే చీర కావాలో చీర కొనుక్కో. అమ్మాయి, నీకేం శారీస్ కావాలో సెలెక్ట్ చేసుకో. ఈ లోపుగా అల్లుడికి నేను డ్రెస్ తీసుకొస్తాను. అల్లుడు, అల్లుడు. ఎవరు కొట్టి మాట్లాడుతున్నావు? హూ ఆర్ యు? హూ ఆర్ యు? ఎవరు నువ్వని నన్ను అడుగుతున్నావా? కొంపదీసి నీకు ఎవరైనా శాతపడి చేయలేదు కదా? ఎవరండి ఈయన? ఎవరో నాకేం తెలుసు. కొంతమంది చిల్లర డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు అల్లుడు, తమ్ముడు, బామర్దిని వరుసలు పెట్టి మోసం చేస్తుంటారు. ఇది ఒక క్లాస్ టైప్ మోస్టి. తీసుకోండి. ఆయన మీ ఆయన కాదు, అచ్చు గుద్దినట్టు మీ ఆయనలా ఉండే ఇంకో ఆయన. చిచ్చి, నేను చిల్లర డబ్బులు ముచ్చడుగుతున్నానా? నువ్వేనా అల్లుడు ఇట్లా మాట్లాడేది? పాపం, మతిస్థిమితం తప్పినట్టుంది. మీలా ఉండే తన అల్లుడు ఎవరైనా పోయారేమో. మా అల్లుడు ఎక్కడికి పోలేదమ్మా. ఇదిగో నా కూతురు ఇక్కడే ఉంది, నా అల్లుడు ఇక్కడే ఉన్నాడు. నాకేమీ మతిపోలేదు. అవును, ఇంతకీ నువ్వెవరమ్మా? పరాయి మగవాడిని ఒళ్ళో వేసుకుంటూ చాలక ఇలా రోడ్ల వెంట, షాపుల వెంటే తిరుగుతున్నావా? నేను నా మొగుడిని వల్ల వేసుకున్నానా? పెద్దవారు కాబట్టి సరిపోయింది, లేకపోతే చెప్పు తీసుకుంటానని. నన్ను చెప్పు తీసుకొట్టేదానివా? అంత మాట అంటావా నన్ను? అల్లుడు, నువ్వు దగ్గరుండి ఇంత మాట అనిపిస్తావు నన్ను? ఇదిగో అమ్మాయి, ఇతను నీ మొగుడు కాదు, నా అల్లుడు గోపాల్. కాదు నా మొగుడు కృష్ణ. కాదు నా అల్లుడు గోపాల్. కాదు నా మొగుడు కృష్ణ. కాదు నా అల్లుడు గోపాల్. కాదు నా మొగుడు కృష్ణ. కాదు నా మొగుడు కృష్ణ. నా అల్లుడు గోపాల్. నా మొగుడు కృష్ణ. నా అల్లుడు గోపాల్. కృష్ణ. ఆగండి నాన్న, ఆగండి. ఏమిటమ్మా ఇక్కడ ఇంత రభస జరుగుతానే నువ్వు నవ్వుతావు? మరేంటి నాన్న, ఈయన మీ అల్లుడు కాదు. ఆయనలో ఉండే ఇంకో మనిషిని చూశానని చెప్పానే, ఈయనే. నిజంగా? నిజమా? నిజంగా నిజమా? ఏమిటి, మీ వారు కూడా మా వారిలాగే ఉంటారా? మా ఆయన చూస్తే ఈయన చూడక్కర్లేదు. ఇన్నాళ్ళు కాపురం చేసి నేనే పొరపాటు పడ్డాను. అవునా? నీకెలా తెలుసు? నేను ఆ రోజు గుళ్ళో చూశాను. చూడు బాబు, నువ్వు పాటలు పాడతావు కదా? పాడాను. మొన్ననే వేలం పాటలో ఓ బిల్డింగ్ పాడాను. అబ్బా, పాటలంటే వేలం పాట కదయ్యా, సాంగ్స్, కీర్తనలు. నా పాట పంచామృతం. మీ పాట పంచామృతం అయితే నాకెందుకు, బాదం పిస్తా అయితే నాకెందుకు? అదిగో అల్లదిగో శ్రీహరివాసము. అక్కడ ఉన్నది వాసం కాదు, బొంగు. ఆ పక్కనది ఫ్యాను, ఆ పక్కది కలర్ టీవీ. అవును, ఇప్పుడు నేను పాడిన పాటలో ఒక్కడి కూడా నీకు తెలీదా? ఇంతసేపు మీరు పాటలు పాడారా? మాట్లాడారనుకున్నాను. అవును, ఇలా మీలో మీరే పిచ్చిగా పాటలు పాడుకోవడం ఎప్పటి నుంచి మొదలెట్టారు? ఇందాక నుంచే బాబు. కానీ బాబు, ఇక నా అనుమానం తీరిపోయింది. చెప్తాను బాబు. అమ్మాయి, 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 నువ్వు చెప్పిందా కరెక్ట్ అమ్మా. ఇతను అల్లుడు కాదు. నేను అప్పుడే చెప్పాగా నాన్న,
మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. గుడ్ గుడ్. ఏమండి ఇవిడ ఎంత చక్కగా మాట్లాడుతుందో. ఏమండి మీరు మీ వారితో కలిసి మా ఇంటికి తప్పకుండా భోజనానికి రావాలి. ఎంత మాట? తప్పకుండా. ఆ రోజు మీ వారిని కూడా ఇంట్లో చాలే ఊరుకో. వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోంచేయాలి, మన ఇంట్లో మనం భోంచేయాలి. భోజనానికి పిలవగానే వెళ్ళి విస్తరపరిచి గ్లాసు భోజనించడమేనా? అల్లుడు అమ్మాయి చెప్పిందంటే తప్పే ఉందయ్యా. మా అల్లుడు పోలిన అల్లుడు నువ్వు. మీ ఇద్దరు పక్క పక్కనే కూర్చుని ఒకరినొకరు చూసుకుంటూ పురిసిపోతుంటే నాకు చూడాలని ఉందయ్యా. అలాగలాగే చూద్దు. అమ్మాయి నాకెందుకును ఇంకా అల్లుడు గారికి నమస్కారం. జైలు నుంచి రాగానే తమను ఒక చూపు చూద్దామని వచ్చాను. షేక్ అవద్దు, భాషా దోషం. మిమ్మల్ని చూడడానికని వచ్చాను. భాషా దోషాలకు షేక్ అయిపోయే బేకుని కాదు బసవా. నన్ను హీనంగా చూశావు, ఘోరంగా దెబ్బతిన్నావు. మన ట్రాకే సపరేట్ అని ఇప్పుడైనా తెలిసిందా? అమ్మమ్మ, మీ మొదటి ట్రాక్ ఫస్ట్ భార్య అని, రెండో ట్రాక్ రెండో సెటప్ అని కూడా నాకు తెలుసు. ఓహో, ఈ ఎంక్వైరీలు ఇన్వెస్టిగేషన్లు అన్ని అప్పుడే చేసి వచ్చావన్నమాట. ఇంకా ఉంది అల్లుడు గారు. మొదటి సెటప్ గురించి రెండో సెటప్ చెప్పి, రెండో సెటప్ గురించి మొదటి సెటప్ చెప్పి నీకు మనశ్శాంతి లేకుండా షేక్ చేస్తాను. వెళ్ళి ఏం చెప్పుకుంటా చెప్పుకోపోరా. నా మొదటి సెటప్ దగ్గర నా రెండో సెటప్ గురించి, నా రెండో సెటప్ దగ్గర నా మొదటి గెటప్ గురించి చెప్పి ఏవి పీకలేవు. అసలు అక్కడ ఉన్నది నేనేనో కాను, నాలాగే ఉన్నవాడు, లేక నేనే అలా ఉన్నాను. అసలు అక్కడ ఇక్కడ ఉన్నది నేనేనో కాను. వెళ్ళి చెప్పామనుకో ఎవ్వరికి ఏమీ అర్థం కాదు. ఇలా కన్ఫ్యూషన్ చేసి నన్నే షేక్ చేయాలనుకుంటున్నావా? సెక్యూరిటీ. ఒకప్పుడు వీడు నన్ను ఎంతో ఎత్తు నుంచి కిందికి విశ్రయించాడు. ఇప్పుడు అంతకన్నా ఎత్తు నుంచి వీడి కిందికి విసిరేయండి. ఏం చేయను మోహన, రాత్రంతా సెకండ్ యూనిట్ డ్యూటీతోనే సరిపోయింది. ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చేస్తానుగా. ఏమిటి బ్లేడుతో పెదలు కోసుకుంటావా? అయ్యో వద్దు మోహన, 10 నిమిషాలు వచ్చేస్తానుగా. ఎవరితోనండి 10 నిమిషాలు వచ్చేస్తాను కదా. ఆఫీసులో అర్జెంట్ పని ఉంది ఇప్పుడు. అయ్యో అంతకన్నా అర్జెంట్ పని ఇంకోటి ఉంది, రండి చెప్తాను. రండి చూడండి, మీకోసం ఎంత చక్కటి ఏర్పాట్లు చేశాను. ఇంటికి రాలేదు, ఈ రోజు ఇంత లేట్ గా వస్తున్నారు. మీకు పెళ్ళాం కన్నా సెకండ్ యూనిట్ అంత ఎక్కువైందా? అది కూడా పెళ్ళామేగా. ఏమిటి? పెళ్ళాం కూడా యూనిట్ లాంటిదే. నువ్వేమో ఫస్ట్ యూనిట్, అదేమో సెకండ్ యూనిట్. అబ్బా రా పడుకున్నా. కరెంట్ పోయిందే. ఏమిటి ఎందుకలా భయపడుతున్నారు? డ్రైవర్ తీయండి. డ్రైవర్ ఏం తీస్తావే? ఏమిటండి ఎందుకలా కంగారు పడుతున్నారు? కొవ్వొత్తి వెలిగిస్తున్నాను కదా. ఇక్కడ అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యి తొడ కాల్చుకున్నారు. ఇంకా నయం, నుంగి మొత్తం కాలిపోలేదు. ఉండండి క్రీమ్ రాస్తాను. మచ్చపడేటట్టుంది కదా. చంద్రుడికి మచ్చ తప్పలేదు. ఈ మచ్చ ఏం చేస్తుంది? మంట తగ్గితే అంతే చాలు. అబ్బా దానివక్క నువ్వు ఇంతగా చెప్పాలా? సరిగ్గా 12 గంటలకల్లా నేను మా వారు మీ ఇంటికి వచ్చేస్తాం. మీ వారిని ఇంట్లో ఉంచే బాధ్యత నీది. అక్క అక్క మీ ఆయన మా ఆయనలో ఎలా ఉన్నారో, ఎందుకున్నారో నాకు చూడాలని చాలా ఇదిగా ఉందక్క. అలాగే ఉంటానక్క. నీలా 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 మళ్ళీ ఏమిటి కొత్తగా నన్ను ఎత్తున పెడుతున్నావు? అదేనండి, ఆ రోజు బట్టల షాప్ లో కలిసారా అక్కయ్య గారు. ఈ రోజు 12 గంటలకల్లా వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు. మీరు 11:30కే వచ్చేయండి, మనం కలిసే వెళ్దాం. నీలా ఏమిటి మీరు చేస్తున్న పని? మీలో మీరే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటారా? ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకునే ముందు నన్ను వాళ్ళ ఆయన ఒక్కసారైనా అడగక్కర్లా? వాళ్ళ ఆయన నేను ఎలా అడుగుతానండి? ఏ ఒకసారి పెళ్ళాల మాటలు మీరు వినకూడదా? తప్పకుండా వింటాం, కానీ వాళ్ళ ఆయనకి తిరిగి దొరకద్దు. ఆయన వస్తాడో రాడో, రాగలడో రాలేడో, రాగలిగినా రాలేడో. వారు ఎందుకు రారండి? రాకపోతే ఎక్కడున్నా వెతికి పట్టుకుని రప్పిస్తానని వాళ్ళ ఆవిడ ఫోన్ లో చెప్పింది. ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తానని చెప్పిందా? ఓకే ఓకే, వెర్రీ గుడ్. అయితే వెంటనే నేను ఆఫీస్కి వెళ్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఏమిటండి గంట నుంచి ట్రై చేస్తున్నాను, ఏమైపోయారు? ఏం చేయమంటావు మోహన? సెకండ్ యూనిట్ గొడవల్లో పడి తలవాచిపోతుందనుకో. పాపం సెకండ్ యూనిట్ గురించి మీరు ఇలా కింద మీద పడటం నాకు చాలా బాధగా ఉందండి. పని నాకు కింద పడాలి, పైన పడాలి. పైన గారి కింద పడటం ఖాయం. దేనికైనా మనం బాధపడకూడదు మోహన. ఏమండి, నీలక్క వాళ్ళ ఆయనతో కలిసి మన ఇంటికి భోజనానికి వస్తోంది. ఎన్ని పనులున్నా 12 గంటలకల్లా ఇంటికి వచ్చేసేయండి. ఎలా రమ్మంటావు మోహన? కావాలంటే వాళ్ళిద్దరిని వచ్చి తిని వెళ్ళమను. నేను నా సెకండ్ యూనిట్ గొడవలు అవన్నీ నాకు చెప్పకండి. నీలక మొగుడిని నేను చూశాను. మిమ్మల్ని చూడాలని నీలక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అనుకోండి. ఆవిడ సంగతి ఏమో గాని నేను మాత్రం ఇక్కడ ఉక్కిరి బిక్కిరి కిక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. ఎలా వస్తారో నాకు తెలీదు. మీరు వస్తారు, వస్తున్నారు, వచ్చేస్తున్నారు అంతే. ఎక్కడ ఉదయించావురా భాస్కరా? రే నువ్వేమో డ్యూయల్ రోల్ కథలు కూర్చున్నావు, వాళ్ళేమో డ్యూయల్ రోల్ చూడాలనుకుంటున్నారు. ఏదోలా వెళ్ళి మేనేజ్ చేయ గురు. ఎలాగో ఒకలాగా మేనేజ్ చేస్తాను గాని నువ్వు మాత్రం రోడ్డు పక్కగా చెత్త కుండీ పక్కన నా కారు పెట్టుకుని నా రెండో గెటప్ డ్రెస్ రెడీ చేసి ఉంచు. నేను అక్కడికి వచ్చి వేసుకుంటాను. ఓకే.
స్వామియే శరణమయ్యప్ప. రండి. ఏమిటి తొందర? అయ్యో ఇన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా, నాకు తొందరగా ఉంది. నాన్న వాళ్ళు వచ్చినట్టున్నారు. అవునమ్మా, అవును. మీ ఆయన ఇంకా రాలేదేటమ్మా? ఆయన ఎప్పుడు అంతేగా. రండి అక్క, రండి. నమస్కారం సార్. నమస్కారం అయ్యా. అవును, మీ వారెక్కడా? చూడాలని చాలా ముచ్చటగా ఉందక్క. ఆయన ఎప్పుడు ఎందుకు వస్తారక్క? ఆఫీస్ లో తలకు మించిన పనులు పెట్టుకుంటారు. ఆయన పిచ్చి ఆయనకు ఆనందం. ఫోన్లేండి, మేము వస్తున్నామని తెలిసి మీ వారు ఆఫీసులో పనులన్నీ అనుకుని వస్తారా? మీ వారు చూస్తుంటే మీ వారు వర్క్ మైండెడ్ గా ఉన్నారు. కరెక్ట్ గా చెప్పావయ్యా. రండి కూర్చొని మాట్లాడుకుందాం. ఇల్లు చాలా బాగుందక్క. అక్క నాకు చిన్న సందేహం అక్క. ఏంటి చెప్పక్క? మీ వారు మా వారు వేరువేరంటావు అక్క. వారు వీరు వేరువేరు నమ్మకం ఉన్నా ఎక్కడో ఒక మూల మాత్రం నాకు అనుమానంగానే ఉందక్క. నాకు ఒక్క మూల కాదు, అన్ని మూలలు సందేహంగానే ఉంది. నా అనుమానం తీరాలంటే ఒక ప్లాన్ ఉంది. చెప్పనా? చెప్పు. ఒక్కరోజు రాత్రి కొవ్వొత్తి, బొప్ప, మచ్చ, నీ బుర్రక్క. ఏమండి ఒకసారి లేవండి. ఏమిటి విశేషం? మీరు పదం చెప్తాను. ఎక్కడికే? తర్వాత చెప్తాను. అక్క బెడ్రూమ్ ఎక్కడ? ఆ రైట్ సైడ్ లో ఉంటుంది, వెళ్ళండి. బెడ్రూమ్ దగ్గరికి మీరు పదండి చెప్తాను. చెప్తాను కదా. బెడ్రూమ్ లోకి ఎందుకే? చెప్తానుగా. ఏమిటి నువ్వు చేస్తున్న పని? రండి. ఏమిటి నీలా ఇది? పరాయి ఇంటికి వచ్చి వాళ్ళ బెడ్రూమ్ లో దూరితే వాళ్ళు ఏమనుకుంటారు? అసహ్యకూడదు. వాళ్ళు ఏమనుకోరు. ముందు ప్యాంట్ చెప్పండి. ప్యాంట్? నీకు మూడు వచ్చినా ఈడొచ్చినా ఆగదన్న సంగతి వాళ్ళందరికీ తెలియాలా? దిస్ ఇస్ టూ మచ్. మీరు విప్పుతారా, నన్ను విప్పంటారా? వద్దు నీలా, వద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేనే విప్పుతాను, కాస్త ఓపిక పట్టు. టెస్ట్ అండి. టెస్టా? సరే విప్పుతా, చూసుకో. పచ్చలేదు. అయ్యో అక్క ఆయనకి మచ్చలేదు. వెరీ గుడ్. నీ మొగుడే నా మొగుడే. అమ్మాయి, నా అల్లుడు వేరు, మీ నాన్నగారు అల్లుడు వేరు. వెరీ బ్యాడ్. ఇంటికి వచ్చిన వాళ్ళని బెడ్రూమ్ లోకి పంపించి ప్యాంటు విప్పించి తలుపు సందులోంచి వస్తారా? మీకు ఇదేమైనా వాటండి? భోజనానికి పిలిపించి మచ్చలు ఎగ్జిబిషన్ పెడతారా? మీకు కామన్ సెన్స్ ఉందా? మా కామన్ సెన్స్ లేదు, నీకు మచ్చలేదు. మాకు అదే సంతోషం. ఇదే సంతోషం అండి, నీచం సంతోషం. అందరి ముగ్గులని ఇంటికి పిలిపించి ఎక్కడ మచ్చలున్నాయో ఎక్కడ సుడులున్నాయో తెలుసుకోవడం మీ మర్యాద. మీ అనుమానాలు తీర్చుకోవడానికి నన్ను అవమానిస్తారా? ఇంకా మీ అనుమానాలు తిరగకపోతే చెప్పండి, చూపించాల్సిన విప్పి చూపించి పెడతా. అక్కర్లేదు బాబు. ఎంత అవమానం జరిగాక ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీలేదు. రావే పెడదాం. నాకేం చెప్పక్కర్లేదు, నాకన్నీ బాగా కనిపిస్తాయి. అదా చేసి వెళ్దామండి. ఇంత అవమానం జరిగాక ఈ జనం అక్కర్లేదు, ఈ భోజనం అక్కర్లేదు. కావాలంటే నువ్వే ముక్కుల వరకు మెక్కి కక్కి రా. అక్క బావగారికి బాగా కోపం వచ్చినట్టుంది. ఆయనకి ఏమొచ్చినా ఆపడం చాలా కష్టం. తొందరగా రా బాబు, గంట గడిచింది. సెకండ్ గంట రెడీగా ఉంది. అటు చూడు పెదరండి. ఇదిగో గురు, సెకండ్ గంట రెడీ. ఇదిగో దీన్ని జాగ్రత్తగా ఉంచు. మనల్ని ప్రమాదం నుంచి కాపాడింది ఇదే. మళ్ళీ దీని అవసరం ఎప్పుడైనా రావచ్చు. జాగ్రత్తగా ఉంచక చేస్తానా? ఈ 2 పాత్రల నాటకం మొదలు పెట్టింది నేనేగా. ఆడు కారులోనే డ్రెస్ మారుస్తున్నాడు. ఆడు గాని పిచ్చిగా నిక్కిందా? వాడికి కాదు, మన దిమాగ్ ఖరాబ్ అయింది, అందుకే పరిశాన్ చేస్తుండు. ఇందులో ఏదో సేటింగ్ పడి ఉంటుంది పెద్దరెడ్డి. అక్క అదిగో మావారు. అచ్చు మావారులే ఉన్నారే. ఆయనకి స్పీడ్ ఎక్కువ, మావారు స్లో తక్కువ. హాయ్, ఐఎమ్ సారీ, ఆలస్యం వచ్చానా? లేట్ అయినా వచ్చారు, చాలా సంతోషం. నేను చెప్పానే అచ్చు మీలాగే ఉంటారని. వారి భార్య నీలాగే. హలో, నమస్కారం. మీ వారేది? అల్లుడు ఆయన రావడం అయింది, పోవడం కూడా అయింది. వాట్? వారు నాలాగే ఉంటారు అన్నారు, మరి ఉండకుండా పోయారే? ఆలస్యంగా వచ్చాను, కోపం వచ్చిందా? అబ్బే అదేం కాదండి. మీ విత్తనం ఒకే పోలికల్లో ఉన్నంత మాత్రాన నాకు కాలిన చోట ఆయనకు కాలుతుందనుకున్నారా? మీ అనుమానాలు తీర్చుకోవడానికి మచ్చ పేరు చెప్పి బతుకు మీద ఏ మచ్చ లేని స్వచ్ఛమైన పెద్ద మనిషిని పట్టుకుని మచ్చ పరీక్ష పెట్టి వారి పరువు రచ్చకీడ్చి వారి మర్యాదకి మచ్చ తెస్తారా? బ్లడ్ టెస్ట్ లాగా, యూరిన్ టెస్ట్ లాగా ఈ మచ్చల టెస్ట్ ఏమిటి? ఓకే ఓకే ఓకే,
అతనికి మచ్చ లేదని తెలియపోయింది. మరి నాకు మచ్చ ఉందో లేదో పరీక్ష చేస్తాను. మీకు మచ్చ ఉండి ఉంటుంది. ఉండి ఉండొచ్చు, ఉన్నా ఉండొచ్చు. మీ అనుమానాలు కదా నాకు కావాల్సింది. అసలు ఎందుకు వచ్చింది గొడవ? నా భార్యకి అనుమానం రావచ్చు. ఇదిగో విప్పి చూపించేస్తాను, చూసుకో. అందరూ అడు దొరికితే ఇది చూసేది ఎవరు? నీలగారు, మీరైనా వచ్చి చూడండి. చూడు, బాగా చూడు. వెరీ గుడ్ బాబు, వెరీ గుడ్. మీ అనుమానాలు తెలిపాయా? తీరిపాయా బాబు, వెరీ గుడ్. మచ్చ ఉన్న నువ్వు మాలుడివి, మోహన మొగుడివి. మచ్చలని ఆకుర్రాడు నీలమొగుడు. అందరికీ సందేహాలు తీరిపోయాయి. వచ్చిన మచ్చ మార్చిపోవాలంటే అందరం కలిసి ఫోన్ చేయాలి. ఇంకా ఏం మొహం పెట్టుకుని ఇంట్లో ఫోన్ చేస్తానండి? ఈ ఇంటికి వచ్చిన ఆ పెద్ద మనిషిని పట్టుకుని ఆకలితో బయటికి పంపించేశారు. నేను వెంటనే ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఆయన 2 చేతులు నా 2 చేతులతో పట్టుకుని క్షమించమని అడుగుతాను. నా మీద మరో మచ్చ పడకుండా చూసుకుంటాను. మేమిద్దరం భుజాల మీద చేతులు వేసుకుని హ్యాపీగా ఏ చైనా రెస్టారెంట్కు వెళ్ళి ఒకే ప్లేట్లో ట్రిక్ షాట్ లాగా పీతల వేపుడు తింటాం. అక్క, బావగారు కోపంతో వెళ్ళిపోయారే. ఆయన కోపం ఎంత? అంత తుస్తే రాత్రి అయితే చల్లబడిపోతారు. అమ్మాయిలు అల్లుళ్ళు కోపంతో వెళ్ళిపోయారు కానీ మన మనసులో ఉన్న గిల్లులు పోయాయి. ఇదిగా ఆకలిస్తే మళ్ళీ తిరిగి వస్తారు కానీ ముందు నాకు ఆకలిగా ఉంది, వండిద్దరు. ఇతను ఈ స్టేట్ లోనే బెస్ట్ స్టిల్ అండ్ ట్రిక్ ఫోటోగ్రాఫర్. పేరు ఛాయాగ్రహరావు. నేను బొంబాయి వెడుతున్న బస్సు నాపేసి నన్ను దింపేసి రిక్షాలో తీసుకొచ్చాడు మీ వాడి. థ్యాంక్ యూ. చూడండి, ఎవరికి ఏమాత్రం కొంచెం కూడా అనుమానం రాకుండా నన్ను ఒక్కడిని 2 మనుషుల్లా చూపించాలి. మీకేం డౌట్ లేదు, నేను ఒక్కరిగానే తీస్తాను. 2 పడతారు. మీ అదృష్టం బాగుంటే 3గా కూడా పడతారు. 2 చేయలేక చస్తుంటే ఇదిగో 3 ఫిగర్ సంగతి 3 యూనిట్ పెట్టిన తర్వాత చూసుకుందాం. మర్యాదగా జాగ్రత్తగా తీయండి. నువ్వు అక్కడ ఉండు. రెడీ. పొట్టుగురు పట్టుగురి. గురు, నువ్వు డ్రెస్ చేంజ్ చేసిరా. బాసు, నేను పొడుగ్గా అందంగా అమితాబ్ బచ్చన్ నాలా ఉండేది పెళ్లి చూపులు పంపించాలి. నాకేం అభ్యంతరం లేదు, నేను ఫోటో తీస్తాను. కాకపోతే అది కడిగే లోపల నువ్వు చేసుకునే అమ్మాయికి పెళ్ళైపో. రెడీ. నిలబడండి సార్, పడతారు. పడిపోవడానికి నిలబడమంటావా? కరెక్ట్ గా చెయ్యి. ఫోటోలో పట్టాలి సార్. టూ మచ్గా మాట్లాడుతున్నావు. త్వరగా తీయవయ్యా బాబు. నువ్వు తప్పుకోవయ్యా బాబు. ఏమిటి, ఆఫీస్లో లేరా? ఏమండి, వచ్చేసారా? కోపం తగ్గిందండి? రాత్రంతా ఎక్కడికి వెళ్ళారండి? నేను మీ ఆయన రాత్రంతా హోటల్లో సరదాగా గడిపాను. అంటే మీరు నీలంబరి మొగుడిని. క్షమించండి బావగారు, మా వారెలా ఉన్నారు? నా అలాగే ఉన్నారు. అది కాదండి, ఇప్పుడు ఎక్కడున్నారు? నా భార్య దగ్గరికి వెళ్ళారు. ఎందుకు? ఇలాంటి ఫోటో ఇవ్వడానికి. ఈ సీన్కి అంత సిగ్గు అవసరం. తీసుకొని చూడండి. నేను మీ వారు సరదాగా తీయించుకున్న ఫోటో. జాగ్రత్తగా దాచండి, వస్తా. ఒక్క నిమిషం, ఇందులో మీరెవరు, మా ఆయన ఎవరు? నేను కాని ఆయనే మీ ఆయన. ఈసారి ఆయన ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్నగారిని ప్యాంటు విప్పి చూడమనండి. మచ్చ ఉంటే పైకి తీసుకెళ్ళండి, మచ్చ లేకపోతే మెడబట్టి బయటికి నెట్టండి. వెళ్ళి నీలవుల్లో పడతాడు. వస్తా. ఏంటమ్మా బొట్టు పెట్టుకుంటున్నావు? పెట్టుకో అమ్మా, పెట్టుకో. ఆడదానికి 5వ తనమే సంపద. మీరెవరు? ఆయన ఇంట్లో లేరు. ఆయనతో మాట్లాడడానికి కాదమ్మా, ఆయన సంగతి నీతో మాట్లాడడానికి వచ్చానమ్మా. ఆయన సంగత? నేను చెప్పేది షేక్ అయిపోకుండా వినమ్మా. విన్నాక మీ ఆయన్ని ఎలా షేక్ చేయాలో ఆలోచన. మీరు చెప్పాల్సింది సూటిగా చెప్పండి. మీ ఆయన నీకన్నా ముందు మోహన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తెలియకుండా నీతో, నీకు తెలియకుండా ఆ అమ్మాయితో మెయింటైన్ అయిపోతున్నాడు. మీ ఆయన ఒక పెద్ద షేక్ మాస్టర్. మీ ఆయనంత దుర్మార్గుడు, దుష్టుడు, మోసగాడు, కిలాడి ఈ ప్రపంచం మీద లేడు. మళ్ళీ ఆయన గురించి మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. మోహన భర్త నా భర్తలా ఉంటాడు, నా భర్త మోహన భర్తలా ఉంటాడు. ఆమె భర్తకి నా భర్తకి ఒకే పోలికున్నంత మాత్రాన లేనిపోని కథలు చెప్పి అల్లరి చేద్దాం అనుకుంటున్నావా? చూడరా, ఈ ఫోటో చూడు. ఇద్దరు ఒకేలా ఉన్నారు. బారు వీరు కలిసి తీయించుకున్న ఫోటో ఇది. బారు వీరు వేరు వేరని ఇప్పటికైనా తెలుసుకో. వారే వీరు, వీరే వారని ఎక్కడైనా వాగావో షేక్ అయిపోతావు, జాగ్రత్త. నువ్వు షేక్ అయిపోతావు అనుకున్నాను, నన్ను షేక్ చేసి వెళ్ళిపోయావు. మీ ఇద్దరు ఒకేలాగా ఉన్నారంటే బాబు. ఈ బుల్లు బసవయ్య చరిత్రలో షేక్ చేయడం కానీ షేక్ అవడం అనేది ఎప్పుడూ లేదు. సూది దారంతో సిటీ వచ్చాను,
ఈ పెద్ద పెద్ద వాళ్ళందరినీ నాయకురాలుగా చేసి షేక్ చేయించాను. ఈ బచ్చగాడు నన్నే షేక్ చేస్తున్నాడు. నువ్వు షేక్ అయ్యి నన్ను షేక్ చేయలేని చూడకు. అసలు ఈ ఫోటోలోనే ఏదో జంతర్ మంతర్ మ్యాజిక్ ఉంది. హలో, ఏం పెద్దరెడ్డి పొద్దుటనగా మార్కెట్లో సరుకు తెచ్చి దించారు, నీ జాడ లేదేంటి? జరా ఈడ సమస్యలో పడ్డాం బాయ్. అరే, వీడి ఫోటో ఎక్కడికి వచ్చింది? ఈ నీకు తెలుసా? తెలియకపోవడం ఏంటి, మా ఊరి పిల్లగాడే, మహామాయిగాడు. వీళ్ళల్లో ఎవరు తెలుసు? గోపాలకృష్ణ. గోపాలం వేరు, కృష్ణ వేరే కాదు. వీడి పేరే గోపాలకృష్ణ. వీడికి మనకి పాత పగలున్నాయిలే, సమయం కోసం చూస్తున్నాం. పిఎస్ చంద్ర ఫోటో స్టూడియో. వీడిని పట్టుకొని చితకబాతే అసలు విషయం బయటపడుతుంది. పదండి. ఇప్పటికే పిచ్చ కొట్టుడు కొట్టారు, ఇక నన్ను కొట్టద్దు. ఒక్కళ్ళే ఇద్దరుగా తీశారు. ఏదో ఫోటోలు తీసుకు బతికే వాళ్ళు నన్ను వదిలేయండి బాబాయ్. అయితే అల్లుడు గారు ఒక్కడే ఇద్దరుగా నాటకం ఆడి ఇన్నాళ్ళుగా మనల్ని షేక్ చేస్తున్నాడు అనమాట. వాడి నాటకాన్ని వాడికే రివర్స్ కొట్టాల. బసవయ్య, జాకీగాడు లావు ఎత్తు గోపాలలా లేడు? ఆడలాగా వాడు శత్రువైన అందగాడయ్యా. వీడు చెంబేలి ముఖం, కానీ కొలతలన్నీ మాత్రం అలాగే ఉంటాయి. పొడుగు 5'11", షోల్డర్ 19, ఛాతీ 40, నడుము 34. కొలతలన్నీ యాజిటీజు, ముఖం తప్ప. ఆ రాడ్డో సరిస్తావు. జాకీ, ఆ గోపాలంగడు బట్టలేసుకుని వాళ్ళ నాటకం చేస్తావా? అలాగే బాస్, యాక్టింగ్ అదరగొట్టేస్తాను. మనం చంపే కదయా. మన పని జరగాలంటే మన పర తేడాలు ఉండకూడదు. వాడు మనకు 6 నెలలు జైలు శిక్ష వేయించాడు, వాడికి ఏకంగా ఉరి శిక్ష వేయిస్తాం. గోపాలంగడి బట్టలు వీడికి తొడిగించి వీడి మొహం పచ్చడి చేసి బాడీని తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పడేయించండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. పదరా. ఏమిటి బసవయ్య, నువ్వు చెప్పేది నిజమా? కృష్ణ నా అల్లుడు హత్య చేశాడు. అవును సార్, అల్లుడు గారిని చెప్పి ఆయన స్థానంలో మీ అల్లుడుగా చలామణి మీ ఆస్తంతా కాజేయాలని కృష్ణగారి ప్లాన్ సార్. అల్లుడు గారిని చంపి రైలు పట్టాల మీద పడేశారు సార్. అది నా అనుమానం కాదు సార్, పోలీసుల అనుమానం సార్. ఇన్స్పెక్టర్, ఇంత ఘాటుగారికి తెగించిన తర్వాత ఇక వాడిని వదలకూడదు. వెంటనే మీరు అరెస్ట్ చేయడం అండి. వెళ్దాం పదండి. నీలా, నీకు నిజం లాంటి అబద్ధం, అబద్ధం లాంటి నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏదో పొడుపు కథలా ఉంది. ఒక్కొక్కప్పుడు జీవితమే పొడుపు కథలా ఉంటుంది. ఒకే పిట్ట తోకలు 2, ఒకే పాట పల్లవులు 2. ఏమిటది? ఏమిటో మీరే చెప్పండి. నేను చెప్పేది జాగ్రత్తగా విన్నామని. ఎస్ఐ గారు, అతనే, వెంటనే అరెస్ట్ చేయండి. బాబాయ్ గారు, ఏమిటిది? ఏం జరిగింది? నీ మొగుడంత కిరాతకుడో నీకు తెలియదమ్మా. నా ఆస్తిగా చేయాలని కుట్ర పన్నాడు. అమాయకుడైన నా అల్లుడిని నిలువునా హత్య చేశాడు. నేనా? మీ అల్లుడిని హత్య చేశానా? ఇంపాసిబుల్, అది జరగని పని. నోర్మై, మీరిద్దరూ ఒకే రూపంలో ఉండటంతో నా అల్లుడిని చంపి అతని స్థానంలో చేరి నా ఆస్తి అనిపించాలని కుట్ర పన్నావు. అందుకే నా అల్లుడిని చంపావు. నా బిడ్డకి పసుపు కుంకాలు దూరం చేశావు. దయచేసి నా మాట వినండి. మీ అమ్మాయి పసుపు కుంకాలు దూరం కాలేదు, ఎవరూ దూరం చేయలేరు. అసలు నేను మీకు ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. డోంట్ టాక్. గోపాల్ గారిని హత్య చేసి రైల్వే ట్రాక్ మీద పడేసామనడానికి మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. 407 అరెస్ట్ చేయం. బాబాయ్ గారు, ఆయన అలాంటి వారు కాదు. ఎవరు ఆయన మీద కుట్ర పన్నారు, అపనిందులు వేసి హంతకుండా చేశారు. దయచేసి నా మాట వినండి. మీరేం పోలీసులు పోయి ఏవి నేరం చేయకుండా మమ్మల్ని 6 నెలలు బొక్కలు పెట్టిండ్రు.
కానీ చేతికి దొరికిన హంతకుని వదిలేసిండ్రు. మీరేం వరి కాకండి, అతన్ని పట్టుకోవడం కోసం రెండేళ్ల దగ్గర కాపలా పెట్టాం. అమ్మో అమ్మో అమ్మో, పులిబసం ఎంత కుట్రపన్నాడు, మన ప్లాన్ మరకే తిప్పికొట్టాడు. సత్యం, మోహన నీలాంబరి కంగారు పడుతుంటారు. ఎలాగైనా వాళ్ళిద్దరిని వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరకు వచ్చి ఏర్పాటు చేయి. ముందు జరిగిన విషయం వాళ్ళకి చెప్పి తర్వాత దుర్మార్గుల సంగతి తెలుస్తాను. అలాగే, నువ్వు మాత్రం జాగ్రత్త. ఏమిటి సత్యుడు చెప్పేది? అమ్మా, నా మాట నమ్మమ్మా. మీ ఆయనకి ఏమీ ప్రమాదం జరగలేదు, లక్షణంగా ఉన్నాడు. వెంకటేశ్వర గుడి దగ్గరికి వస్తే ఆయన అన్ని వివరంగా చెప్తాడు. వెళ్ళమ్మా. సత్య గారు మీరు చెప్పేది? అమ్మా, మీ ఆయన ఏ నేరం చేయలేదమ్మా. ఇదెవరో దుర్మార్గులు పనిన కుట్ర. నీకేం భయం లేదు. వెంటనే వెంకటేశ్వర గుడి దగ్గరికి వస్తే ఆయన అన్ని వివరంగా చెప్తాడు. వచ్చారా? ఈ దేవుడి సన్నిధిలో మీకు నిజాలు చెప్పాలని మీ ఇద్దరిని ఇక్కడ పిలిపించాను. ఇన్నాళ్ళు గోపాల్ వేరు కృష్ణ వేరు అని మిమ్మల్ని నమ్మించాను. ఎలాంటి పరిస్థితుల్లో నేను ఆ పని చేయాల్సి వచ్చిందో ఇప్పుడు చెప్తున్నాను. ఇద్దరు ఆడవాళ్ళు ఒక చోట చేర్చి వీడి ముసలి కన్నీరు కరుస్తున్నట్టున్నాడు. పెదరెడ్డి, వీళ్ళ ముగ్గురు ఒకటైతే మనం షేక్ అయిపోతాం. మీరేం ఫికర్ చేయొద్దు. ఆడి పెళ్ళాలని ఎత్తుగా పోదాం. ఆడు 25 లక్షలు ఇచ్చిండా సరే సరే, లేకపోతే ఆడి పెళ్ళాలని టుకడాలు చేసి ఆడికి పార్సిల్ పంపిస్తాం. ఆ పరిస్థితుల్లో దైవికంగా నువ్వు నాకు భార్యవయ్యావు. 10 మంది పెద్దల సమక్షంలో నేను నీకు భర్తనయ్యాను. మీ ఇద్దరికి ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలిస్తే ఎవరు ఏ విధంగా అగాత్యం చేసుకుంటారోనని ఇన్నాళ్ళు భయపడ్డాను. అందుకే నిజాన్ని ఇన్నాళ్ళు దాచాను. ఇప్పుడు చెప్పండి, ఎవరో పనిన కుట్ర వల్ల చెయ్యని నేరానికి నేను హంతకునయ్యాను. నాకు కోర్టులో వేసే శిక్ష గురించి భయం లేదు. ఈ భగవంతుడి సన్నిధిలో మీరు నన్ను శిక్షిస్తారో క్షమిస్తారో చెప్పండి. నీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నాను. నన్ను అర్థం చేసుకుని ఆదరించాలనిపిస్తే భగవంతుడి సమక్షంలో నా గంట కొట్టండి. అప్పటిదాకా భగవంతుడు స్మరిస్తూనే ఇలాగే ఉంటాను.
రండి డాక్టర్ కర్మ గారు. ఎక్కడ? ఇటు ఇటు. ఇద్దరు ఆడవాళ్ళకి దెబ్బలు తగిలాయి, మీరే రక్షించాలి. రండి శర్మ గారు. శర్మనా కర్మ, అందరూ దెబ్బతిన్న ఆడవాళ్లే దొరుకుతారు. రండి కర్మ గారు, రండి బాబు. గాయాలు కాదు, నా బొందా కాదు, ఇద్దరు గర్భవతులు అయ్యారు. అమ్మా, నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు? నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు? ఏమిటి, మీ ఇద్దరు కడుపులో బిడ్డలకి తండ్రి వీరే? వీరేనండి బాబు. అదే కాదు, మా ఇద్దరు ఒకరికే ఆయన భర్త. ఆయన మా ఇద్దరిలో ఎవరికి భర్త తేల్చి చెప్పానండి. నేను తెలిసేది ఏమిటి? నా కర్మ. ఇద్దరు పిల్లలకి ఒకటే తండ్రి అయినప్పుడు ఇద్దరు అమ్మాయిలకి ఒకటే భర్త ఎందుకు కాకూడదు? కర్మ. ఇదేదో చిత్ర విచిత్రమైన సమస్యగానే ఉంది. శర్మ గారు, ఇదంతా నా కర్మ. వీళ్ళిద్దరూ నన్ను అర్థం చేసుకోలేదు. అందుకే నేను ఈ హిమాలయాలకు వెళ్ళిపోతాను. అక్కడ ఫ్యామిలీ పెడతావా బాబు? లేదు డాక్టర్ గారు, మనశ్శాంతిగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. ముద్దుంది, మనసి